యా. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఇన్ఫనైట్ లూప్స్. సో ఇన్ఫనైట్ లూప్స్ ఇన్ ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఇట్ హ్యాస్ అన్ ఇన్ఫనైట్. అంటే మనం ఇక్కడ ఇంతకు ముందు లూప్స్ లలో టూ టైప్స్ అని చెప్పాను, ఒకటి ఫైనైట్ లూప్స్, ఇంకోటేమో ఇన్ఫైనైట్ లూప్స్. ఫైనైట్ లూప్స్ అంటే ఫైనైట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ద లూప్ హ్యాస్ బిన్ ఎగ్జిక్యూట్స్, అండ్ ఇన్ఫైనైట్ లూప్స్ అంటేనేమో ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ద లూప్ హ్యాస్ బిన్ ఎగ్జిక్యూట్ అనేది జరుగుతుంది, దాన్ని ఇన్ఫైనైట్ లూప్ అని అంటారు. అంటే ద లూప్ విల్ బి ఎగ్జిక్యూట్స్ అన్న ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ టైమ్స్. The loop will be executes infinite number of times. The loop will be executes an infinite number of టైమ్స్. సో ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ కానీ ఎగ్జిక్యూట్ అవుతుంది, దాన్ని ఇన్ఫినైట్ లూప్ అవుతుంది. అయితే ఈ ఇన్ఫినైట్ లూప్ కి అయితే ఇక్కడ మనం ఫైనైట్ లూప్ కి ఏంటిది యూజ్డ్ అన్న వైల్ లూప్ అండ్ అన్న ఫర్ లూప్ అనేది యూజ్ చేస్తాం. కానీ ఇన్ఫినైట్ లూప్స్ కి వీఆర్ గోయింగ్ టు యూజ్ అన్న వైల్ లూప్ ఓన్లీ. ఫర్ లూప్ కూడా యూజ్ చేయొచ్చు, దట్ ఈస్ అన్ కాంప్లికేటెడ్ థింగ్. సో సింపుల్ గా వైల్ లూప్ అనేది యూజ్ చేస్తాం అనమాట. అంటే ఇక్కడ ఏంటిది వైల్ లూప్ ఈస్ యూజ్డ్ ఫర్ ఇన్ఫినైట్ లూప్స్. అయితే ఏంటిది ఇక్కడ ఇన్ఫినైట్ లూప్ లో అంటే ఏంటి అని అంటే ద కండిషన్ ఈస్, మనం ఏదైతే కండిషన్ తీసుకుంటామో, సో ఫైనైట్ లూప్స్ లో ఏమవుతుంది, సమ్ కేస్ తర్వాత కండిషన్ అనేది ఫెయిల్ అవుతుంది. సమ్ కేస్ తర్వాత అంటే లూప్ కండిషన్ సాటిస్ఫై అవుతేనే లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. కానీ లూప్ అనేది ఎప్పుడు స్టాప్ అవుతుంది అంటే వెన్ ద కండిషన్ ఫెయిల్స్ ఎట్ ద టైమ్ ఓన్లీ ద లూప్ విల్ బి స్టాప్స్ ఇన్ ద ఫైనైట్ లూప్. బట్ ఇన్ ద ఇన్ఫినైట్ లూప్ లో ఏంటి అని అంటే ద కండిషన్ ఈస్ ఆల్వేస్ ట్రూ. కండిషన్ అనేది ఎప్పుడు కూడా ట్రూ మాత్రమే ఉంటుంది అనమాట, అంటే ఎప్పటికీ కూడా ఫాల్స్ అనేది అవ్వదు. సో ద కండిషన్ ఈజ్ ఆల్వేస్ ట్రూ, ఎప్పుడు కూడా ట్రూవే ఉంటుంది కాబట్టి సో దాన్ని వీఆర్ గోయింగ్ టు కాల్డ్ ఎస్ ఇన్ఫినైట్ లూప్ అని అంటాం. ఆ ఇన్ఫినైట్ లూప్ కి రిలేటెడ్ గా సి, ఇప్పుడు మనము ఇన్ఫినైట్ లూప్స్ నార్మల్ గా ఇఫ్ ఐ రైట్ అన్ అ ప్రోగ్రామ్, ఇప్పుడు నేను ఒక నెంబర్ ఎంటర్ చేసి ఇప్పుడు నార్మల్ గా ఫైనైట్ లూప్ ప్రోగ్రామ్ రాద్దాం. సో ఒక నెంబర్ ఎంటర్ చేసి ఇఫ్ ఐ వాంట్ టు ప్రింట్ అన్న పైథాన్ అని చెప్పి నేను ప్రింట్ చేయాలి అని అనుకుంటే సింపుల్ గా మనం ఎలా ప్రింట్ చేస్తాము, ఇప్పుడు ఎట్ ద అవుట్పుట్ లో ఒక నెంబర్ తీసుకొని జస్ట్ ఫస్ట్ ఫైనైట్ లూప్ చెప్తున్నాను, ఎంటర్ ఎనీ నెంబర్ అని చెప్పి ఇచ్చి, సో దీన్ని వీ నీడ్ టు కన్వర్ట్ ఇట్ టు ద ఇంటీజర్ లోకి కన్వర్ట్ చేసి, ఇప్పుడు దిస్ నెంబర్ ఏదైతే నెంబర్ ఉందో, ఇప్పుడు ఈ నెంబర్ అనేది ఫ్రమ్ ది లెట్ ఇనిషియల్లీ ఫ్రమ్ i ఈక్వల్ టు 1 ఆర్ అన్ కౌంట్ ఈక్వల్ టు 1 నుంచి, సో వీ నీడ్ టు టేక్, ఇక్కడ కండిషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దట్ కండిషన్ మనం ఏదైతే కండిషన్ తీసుకుంటామో దట్ కండిషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ వైల్ i లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు నమ్ అయినప్పుడు ఐ నీడ్ టు ప్రింట్ అన్న పైథాన్. ఇది ఫైనైట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో i ప్లస్ ఈక్వల్ టు 1 అంటే i ఈక్వల్ టు i ప్లస్ 1. సో ఇది ఫైనైట్ లూప్ ప్రోగ్రామ్. ఫస్ట్ ఇది రాశాను, ఇప్పుడు దీన్ని సేవ్ చేసి దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఎంటర్ ఎనీ నెంబర్ అని. అయితే నేను ఇప్పుడు ఇక్కడ ఒక నెంబర్ ఎంటర్ చేస్తే అన్ని టైమ్స్ మాత్రమే లూప్ అనేది అక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది, అన్ని టైమ్స్ మాత్రమే నీకు ఆ స్టేట్మెంట్ పైథాన్ 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 అని చెప్పి నీకు అక్కడ ప్రింట్ అనేది జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు నేనేంటిది 25 ఎంటర్ చేస్తే 25 నెంబర్ ఆఫ్ టైమ్స్ పైథాన్ 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 అని చెప్పి ప్రింట్ అయింది. మరి ఇది 25 నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రింట్ అయిందని నమ్మకం ఏంటిది, అంతకన్నా ఎక్కువ కావచ్చు కదా, అంతకన్నా తక్కువ కావచ్చు కానీ అంటే ఇఫ్ యూ కౌంట్ ఇట్ విల్ బి 25 టైమ్స్ అనేది ఉంటుంది అనమాట. లేదు ఇది పైథాన్ 25 టైమ్స్ అనేది ప్రింట్ అయింది అని చెప్పి నీకు అవుట్పుట్ లో కూడా చూపెట్టాలి అని అంటే ఈ పైథాన్ ఉంది కదా, ఈ పైథాన్ పక్కన కామా ఐ అని పెడితే ఆ పైథాన్ ఎనీ టైమ్స్ ప్రింట్ అయిందో దాని పక్కన కూడా మీకు డిస్ప్లే అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు సేవ్ చేసి రన్ చేస్తే ఇప్పుడు నార్మల్ గా పైథాన్ అని తీసేసి ఐ అని పెడతాం కదా, 1 to 3 నెంబర్స్ ప్రింట్ అవ్వాలనుకుంటే, అంటే కౌంట్ అని చెప్పి ఐ అని చెప్పి ఇస్తాం కదా. ఇక్కడ నేనేంటిది పైథాన్ ఇచ్చాను, దాంతో పాటు కామా ఐ అని ఇచ్చాను. సో ఇచ్చి ఇప్పుడు నేను 25 ఎంటర్ చేస్తే పైథాన్ 1 పైథాన్ 2 పైథాన్ 3 పైథాన్ 4 అని చెప్పి, సో ఇట్ గోయింగ్ టు ప్రింట్ అన్న పైథాన్ 25 అని చెప్పి, సో ఇట్ ప్రింటెడ్ అన్న 25 టైమ్స్ ద పైథాన్ అనేది నీకు అక్కడ ప్రింట్ అనేది జరిగింది అనమాట. సో ఈ విధంగా వీ కెన్ ప్రింట్ దట్ వాల్యూస్ అనేది మనం ప్రింట్ అనేది చేయొచ్చు అనమాట. ఓకేనా, సో ఇన్ దిస్ ఫార్మాట్ వీ కెన్ ప్రింట్ ఇట్.
సో ఇక్కడ ఏంటిది, ఇన్ని నెంబర్ ఆఫ్ టైం మీరు ఎంత నెంబర్ ఎంటర్ చేస్తే అంత నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది మీకు అక్కడ ప్రింట్ అనేది జరుగుతుంది అనమాట. గోయింగ్ టు ప్రింట్ అన్న దట్ మెనీ నెంబర్ ఆఫ్ టైమ్స్. సో హౌ మచ్ ద వాల్యూ యూ ఎంటర్. సో ఇప్పుడు నేను 10 ఎంటర్ చేస్తే నాకు 10 టైమ్స్ పైథాన్ 1, పైథాన్ 2, పైథాన్ 3 అని చెప్పి ఇక్కడ 1 2 3 ప్రింట్ అవుతున్నాయి. ఆ పైథాన్ అనే స్టేట్మెంట్ అనేది కూడా ప్రింట్ అవుతుంది. అయితే ఇక్కడ ఎన్ని టైమ్స్ ప్రింట్ అవుతుంది అని అంటే ఫైనైట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మాత్రమే ప్రింట్ అవుతుంది. ఎందుకు, సో అండ్ సో కేస్ దగ్గర ద కండిషన్ అనేది ఫెయిల్ అవుతుంది కాబట్టి. కానీ ఇన్ఫినైట్ లూప్ లో ఏంటిది, ద కండిషన్ ఈజ్ ఆల్వేస్ అన్న ట్రూ మాత్రమే ఉండాలి. అయితే ఇక్కడ నేను కండిషన్స్ అనేవి నేను ఏవైతే కండిషన్ ఉన్నాయో అక్కడ నేను తీసుకునే కండిషన్స్ కంపారిజన్ కండిషన్ అనేది తీసుకుంటున్నాను. అయితే ఇప్పుడు ఈ కండిషన్ కాకుండా నేను ఇలా రాసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను I greater than 0, ఇది కూడా కంపారిజన్ కండిషనే కదా. ఇప్పుడు ఇది కూడా ఒక కండిషనే కదా, I greater than 0 అని. అయితే నేను ఇక్కడ I greater than 0 అని చెప్పి తీసుకున్నాను. అయితే ఇది కూడా కండిషన్. ఈ కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు నీకు పైథాన్ అని చెప్పి ప్రింట్ అవుతుంది. కానీ ఇక్కడ I వాల్యూ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, 1 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే 0 కన్నా ఎక్కువనే కదా 1, అండ్ 1 తర్వాత నీకు I వాల్యూ ప్రతిసారి ఇంక్రిమెంట్ అవుతుంది. అంటే 1 తర్వాత 2 3 4 అలా ఇంక్రిమెంట్. కాబట్టి ప్రతి వాల్యూ అనేది గ్రేటర్ దెన్ 0నే ఉంటుంది. కాబట్టి కండిషన్ ఎప్పుడైనా ఫెయిల్ అవుతుంది అంటే ఎప్పటికీ ఫెయిల్ అవ్వదు ఆ కండిషన్. ఇక ఇది కండిషనే, కానీ ఈ కండిషన్ అనేది ఆల్వేస్ ద ట్రూ అనేదే ఉంది. ఎప్పుడు కండిషన్ కూడా ఫెయిల్ అవ్వలేదు. సో I greater than 0 అనే కండిషన్, ఇది ఒక సింపుల్, నేను ఒక కండిషన్ మీకు అర్థం కావాలని చెప్పి తీసుకున్నాను. సో ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసి రన్ చేశాను అనుకోండి. ఇప్పుడు ఇంతకుముందు 10 ఎంటర్ చేస్తే 10 వాల్యూస్ వరకే ప్రింట్ అయింది కదా. ఇప్పుడు 10 ఎంటర్ చేస్తున్నా, చూడండి. ఇట్ నాట్ గోయింగ్ టు స్టాప్ దట్ ప్రోగ్రామ్ స్టాప్ అవ్వదు. ఇట్ గోస్ ఆన్, వెళ్తూనే ఉంటుంది అనమాట. ప్రోగ్రామ్ ఇలా వెళ్తూనే ఉంటుంది. అయితే దే ఆర్ గోయింగ్ టు ఆస్క్ హౌ కెన్ వి స్టాప్ ద ఇన్ఫినైట్ లూప్. సో ఇన్ఫినైట్ లూప్ ని ఎలా స్టాప్ చేస్తారు, అట్ ద అవుట్పుట్ లో ఎలా స్టాప్ చేస్తారు అని అంటే, సో ఇక్కడ దీన్ని స్టాప్ చేయాలంటే ఇప్పుడు నేను చూడండి. సో ఇప్పుడు నేను సంథింగ్ ఎంటర్ చేస్తున్నాను, కీబోర్డ్ లో ఎంటర్ చేస్తున్నాను, కానీ ఇక్కడ ఏంటి, లూప్ జరుగుతూనే ఉంది, స్టాప్ అవ్వట్లేదు అది. సో స్టాప్ అవ్వాలి అని అనుకుంటే, టు స్టాప్ ద ఇన్ఫినైట్ లూప్ వి నీడ్ టు యూజ్ అన్న కంట్రోల్ సి అని చెప్పి క్లిక్ చేయాలి. ఇది కూడా ఇంటర్వ్యూస్ లలో అడుగుతుంటారు. ఇన్ఫినైట్ లూప్ ని హౌ కెన్ వి స్టాప్ ద ఇన్ఫినైట్ లూప్ ఎట్ ద అవుట్పుట్ అని అడిగితే బై యూజింగ్ అనే షార్ట్ కట్ కంట్రోల్ సి, కీబోర్డ్ ఇంటరప్ట్ అని అంటారు దాన్ని. సో దాని ద్వారా మనం స్టాప్ చేయొచ్చు. ఓకేనా. సో దట్ ఈస్ అ షార్ట్ కట్ టు లింక్. అయితే ఇప్పుడు నార్మల్ గా సరే, ఇప్పుడు ఇది ఇన్ఫినైట్ టైమ్స్ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి కాబట్టి కండిషన్ ఒకటి I greater than 0 అని చెప్పి రాశాం. అయితే ఇక్కడ మనం ప్రతిసారి I greater than 0 అనే రాయాలి అని చెప్పి మనకి ఎలా తెలుస్తుంది, కండిషన్ ట్రూ ఉండాలి అంతే. కానీ ఆ కండిషన్ ఈ కేసులోనే ట్రూ ఉండాలని చెప్పి మనకు తెలియదు కదా. అంటే ఇప్పుడు నువ్వు ఇక్కడ 0 కన్నా గ్రేటర్ ఉంటేనే నీ కండిషన్ ట్రూ ఉండాలి అని చెప్పి నువ్వు అక్కడ ఒక సంథింగ్ కండిషన్ అనేది తీసుకున్నావు, కాబట్టి నీకు అది వర్క్ అయింది. కానీ ప్రతిసారి నువ్వు ఇలా గ్రేటర్ దెన్ 0నే ఉండాలి అని చెప్పి ఒక కండిషన్ అనేది తీసుకోలేవు ఇన్ఫినైట్ లూప్స్ కి. కాబట్టి మనం ఇన్ఫినైట్ లూప్స్ కి డైరెక్ట్ గా ఇలా కంపారిజన్ కండిషన్స్ ఇవ్వరు అనమాట. సో దీనికి బదులుగా, సో ఇప్పుడు ప్రోగ్రామ్ ఎలా రాస్తారంటే, ఇదే ప్రోగ్రామ్ ని, లెట్ మీ కీప్ దిస్ వన్ ఇన్ ద కామెంట్, ఇదే ప్రోగ్రామ్ ని ఇప్పుడు అలా, అది దట్ ఈస్ ద వన్ వే ఆఫ్ రైటింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ అన్ ఇన్ఫినైట్ లూప్స్. అలా కాకుండా మీరు ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారు అని అంటే, ఇక్కడ I greater than 0 అని చెప్పి కండిషన్ రాశాను కదా, ఇది మనము మాన్యువల్ గా అది ట్రూ ఉండేటట్టు కండిషన్ తీసుకున్నాం. అలా తీసుకోకుండా సింపుల్ గా ఇక్కడ రాయడమే ట్రూ అని చెప్పి రాయడం. అంటే వి నీడ్ టు యూజ్ అన్ బూలియన్ టైప్ ట్రూ అని చెప్పి రాయాలి. ఇన్ఫినైట్ లూప్స్ లో డైరెక్ట్ గా వైల్ ట్రూ అని చెప్పి ఇలా రాస్తారు అనమాట. సో ఇలా రాస్తే దీని అర్థం ఏంటి అని అంటే, దిస్ ఆల్వేస్ ఇన్ ట్రూ, అది ఎప్పటికీ కూడా ఫాల్స్ అవ్వదు. సో దిస్ ఇస్ ఆల్వేస్ ఇన్ ట్రూ అని దీని యొక్క అర్థం అనమాట. సో వైల్ ట్రూ అని అంటే, సో ఇట్ గోయింగ్ టు ప్రింట్ దిస్ మీనింగ్ ఇస్ అన్న ద కండిషన్ ఇట్ నాట్ బి అన్ ఫాల్స్, అది ఎప్పటికి కూడా ఫాల్స్ కాదు. సో ఇట్ విల్ ఆల్వేస్ బి ట్రూ. సో మీకు ఇది ట్రూ అని చెప్పి ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే సేమ్ థింగ్. ఇప్పుడు నాకు ఇఫ్ ఐ ఎంటర్ అన్న 2, సో 2 ఎంటర్ చేస్తే నార్మల్ గా ఫైనైట్ లూప్ లో టూ టైమ్స్ మాత్రమే లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కానీ ఇక్కడ ఏంటిది, ఇట్ నాట్ బేస్డ్ ఆన్ దిస్ నెంబర్, జస్ట్ మనం ఎంటర్ చేస్తున్నాం అంతే. ఇక్కడ ఈ నెంబర్ తోటి అసలు సంబంధమే లేదు నీకు. అక్కడ నువ్వు ఇక్కడ నెంబర్ ఎంటర్ చేసినా చేయకపోయినా సరే నీకు ఇది వర్క్ అవుతూనే ఉంటుంది. ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ టైం, జస్ట్ నువ్వు ఆ నెంబర్ ఎంటర్ చేసి నువ్వు దాన్ని బిగిన్ చేస్తున్నావు అంతే. ఇప్పుడు నువ్వు అది స్టాప్ చేస్తేనే, స్టాప్ చేయాలంటే ఎలా స్టాప్ చేయాలి, కంట్రోల్ సి, స్టాప్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నువ్వు ఇది థింగ్ రాయలేవు, నమ్ ఈక్వల్ టు నమ్ వాల్యూ రాయలేవు ఇక్కడ. అంటే ఇది కామెంట్ లో పెడుతున్నా అంటే దాని మీనింగ్ రాయనట్టే కదా. ఇప్పుడు నువ్వు ఇది మెన్షన్ చేయకపోయినా సరే నీకు ఈ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. జస్ట్ నువ్వు అక్కడ
బిగిన్ చేయడానికి ఒక నెంబర్ ఎంటర్ చేయాలి తోటి బిగిన్ చేయాలని చెప్పి రాసావు అంతే, దానికి మించి ఏం లేదు అక్కడ. సో ఇక్కడ తీసుకోకపోయినా పర్లేదు అది, ఎందుకనంటే నీకు ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అంతే. నువ్వు ఈ నెంబర్ ఎంటర్ చేస్తేనే ఎగ్జిక్యూట్ అవ్వాలి అని చెప్పి దానికి ఏం లేదు. నువ్వు ఇప్పుడు ఏంటిది ఫైనైట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ కి మాత్రమే నువ్వు ఇంత ఎగ్జిక్యూట్ అవ్వాలి అని చెప్పి నువ్వు మెన్షన్ చేస్తావు. కానీ ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ కి నువ్వు మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ కండిషన్ ఆల్వేస్ ట్రూ. ఇలా నేను ఐ గ్రేటర్ దెన్ 0 అని చెప్పి అలా అన్న తీసుకోవచ్చు కండిషన్స్. లేదు అని అంటే వైల్ ట్రూ, అంటే ఐ గ్రేటర్ దెన్ జీ ఒకటే కాదు, డిఫరెంట్ బేస్డ్ ఆన్ ద ప్రోగ్రామ్ ని బట్టి నువ్వు ఆ కండిషన్ ట్రూ ఉండేటట్టు ఎలాగైనా తీసుకోవచ్చు అనమాట. ఆ కండిషన్ ఎప్పటికీ ఫెయిల్ అవ్వని కండిషన్స్ నువ్వు తీసుకోవచ్చు అనమాట అక్కడ. సో తీసుకొని యూ కెన్ రైట్ ఇట్. ఇప్పుడు ఐ డివైడ్ మాడ్యులే బై 1 అని చేసావు అనుకోండి, ఇప్పుడు ఏంటి ప్రతి నెంబర్ 1 తో డివిజిబుల్ అవుతుంది కదా, అది కూడా ఒక టైప్ ఆఫ్ కండిషనే కదా. సో ఐ పర్సెంటైల్ 1 ఈక్వల్స్ టు 0 అంటే దాని అర్థం ఏంటిది, ప్రతి నెంబర్ అనేది 1 తో డివిజిబుల్ అవుతుంది. సో కాబట్టి నువ్వు 1 నుంచి స్టార్ట్ చేసుకుంటూ వెళ్తే అది 1 నుంచి డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఎప్పటికీ కూడా స్టాప్ అవ్వదు, అది కండిషన్ సాటిస్ఫై అవుతుంది కాబట్టి ప్రతికి అంటే డిపెండ్స్ ఆన్ నువ్వు కండిషన్ అనేది ఎప్పటికీ అది ట్రూ ఉండేటట్టు ఎలాంటి కండిషన్స్ అనేది తీసుకోవచ్చు. కానీ అలా తీసుకోకుండా సింపుల్ గా మనం ఇన్ఫినైట్ లూప్స్ కి ట్రూ అని చెప్పి పెడతాం. ఇప్పుడు చూడండి నేను దీని ఇక్కడ ఎంటర్ ఎనీ నెంబర్ అనేది ఇక్కడ మెన్షన్ చేయలేదు, ఇంతకు ముందు అడిగింది కదా, ఇప్పుడు అడగదు, డైరెక్ట్ గా నీకు అవుట్పుట్ ప్రింట్ అయిపోతుంది, స్టార్ట్ అయిపోతుంది. నేను అడగట్లేదు ఇంతకు ముందు ఒక నెంబర్ ఎంటర్ చేయి 2 నెంబర్లు ఎంటర్ చేయి అని చెప్పి ఏం అడగట్లేదు ఇక్కడ. ఇట్స్ గోస్ ఆన్ ఇట్, ద ప్రోగ్రామ్ హ్యాస్ బిన్ ఎగ్జిక్యూట్స్ అనే ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది ఎగ్జిక్యూట్ అనేది జరుగుతూనే ఉంటుంది. సో ఇప్పుడు నేను కంట్రోల్ సి నొక్కితేనే స్టాప్ అయిపోతుంది అనమాట. ఇట్ గోయింగ్ టు స్టాప్ దట్ ప్రోగ్రామ్ అనేది స్టాప్ అయిపోతుంది. ఓకేనా? ఓకేనా? సో దిస్ ఇస్ అబౌట్ ఇన్ఫినైట్ లూప్. దిస్ ఇస్ అబౌట్ ఇన్ఫినైట్ లూప్. సో ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ లూప్ హ్యాస్ బిన్ ఎగ్జిక్యూట్ అనేది జరుగుతుంది. అయితే ఈ ఇన్ఫినైట్ లూప్ లో ఇప్పుడు వైల్ లూప్ అనేది యూజ్ చేశాం కదా, ఇక్కడ వైల్ లూప్ అనేది యూజ్ చేసి పిఐ రోడ్ దట్ స్టేట్మెంట్ అనేది నేను రాశాను అక్కడ. సో ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ద లూప్ హ్యాస్ బిన్ ఎగ్జిక్యూట్స్ అనేది చేస్తాం. నాట్ ఓన్లీ ద ఇన్ఫినైట్ వైల్ లూప్ ఒకటే కాదు, ఫర్ ద నెస్టెడ్ వైల్ కి కూడా వీ కెన్ యూజ్ దట్ ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అయితే ఈ ఇన్ఫినైట్ లూప్ లో మీరు నెస్టెడ్ లూప్ కి మీరు ఎగ్జిక్యూట్ చేయాలి అని అనుకుంటే మీరు అవుటర్ లూప్ కి మాత్రమే ఇన్ఫినైట్ టైమ్స్ అనేది తీసుకోవాలి. ఇన్నర్ లూప్ కి కూడా తీసుకోవచ్చు, కానీ ఇన్నర్ లూప్ కి తీసుకుంటే అది నీకు నెస్టెడ్ లూప్ జరగదు, అక్కడ సంథింగ్ అదర్ జరుగుతుంది. అది ఏంటిది అనేది కూడా నేను చూపెడతాను. ఇప్పుడు చూడండి, నార్మల్ గా లాస్ట్ క్లాస్ లో స్టార్ ప్యాటర్న్ ప్రోగ్రామ్ రాశాను వైల్ లూప్ యూజ్ చేసి. ఐ రోట్ ద ప్రోగ్రామ్, స్టార్ ప్యాటర్న్ ప్రోగ్రామ్ రాశాను. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ని లెట్ మీ ఎగ్జిక్యూట్ ఇట్. సో ఈ ప్రోగ్రామ్ ఆల్రెడీ నేను చెప్పాను, స్టార్ ప్యాటర్న్ ప్రోగ్రామ్. ఎంత నెంబర్ ఎంటర్ చేస్తే అన్ని స్టార్స్ అన్ని లైన్స్ లలో నాకు ప్రింట్ అవుతుంది అని చెప్పి చెప్పాను. సో ఇప్పుడు దీన్ని నేను ఎగ్జిక్యూట్ చేస్తే, సో ఇప్పుడు ఏంటిది, ఇప్పుడు నేను 5 ఎంటర్ చేస్తే 5 స్టార్స్ 5 లైన్స్ లలో నాకు ప్రింట్ అవుతుంది. ప్రతి లైన్ లో 5 స్టార్స్ అనేది ప్రింట్ అవుతుంది. అంటే సో ఈ అవుటర్ లూప్ ఇండికేట్స్ అన్న రోస్, ఇన్నర్ లూప్ ఇండికేట్స్ అన్న కాలమ్స్ అనేది ఇండికేట్ చేస్తుంది అని చెప్పారు. సో ఇప్పుడు నేను ఇక్కడ అవుటర్ లూప్, నేను ఇక్కడ ఏంటి రోస్ అనేది నాకు ఇన్ఫినైట్ టైమ్స్ ప్రింట్ అవ్వాలి, కాలమ్స్ మాత్రం 5 కాలమ్స్ నాకు ప్రింట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ కాలమ్స్ మీరు చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇక్కడ ఇన్ఫినైట్ టైమ్స్ రాయడానికి రోస్ షుడ్ బి గ్రేటర్ దెన్ 0. ఇంతకుముందు ఐ గ్రేటర్ దెన్ 0 అని చెప్పి రాశాను కదా, సేమ్ అలాగానే రోస్ షుడ్ బి గ్రేటర్ దెన్ 0 అని చెప్పి మీరు ఇలా రాసుకోవచ్చు. సో ఇప్పుడు ఇలా రాసుకున్నారు అనుకోండి, ఇప్పుడు నేను సేవ్ చేసి రన్ చేస్తే ఇప్పుడు ఏంటిది 5 అని ఎంటర్ చేస్తే ఇంతకుముందు 5 రోస్ 5 కాలమ్స్ వరకు ప్రింట్ అయ్యాయి. అంటే రోస్ అనేది కూడా నెంబర్ 5 వరకే నీకు ప్రింట్ అయ్యింది. ఇక్కడ ఏంటిది రోస్ షుడ్ బి ఆల్వేస్ గ్రేటర్ దెన్ 0నే ఉండాలి అని చెప్పి, కాలమ్స్ మాత్రం 5 నువ్వు ఎంత నెంబర్ ఎంటర్ చేస్తావో అన్ని కాలమ్స్ వరకే రావాలి. సో ఇప్పుడు నేను 5 ఎంటర్ చేశాను కదా, సో ఇప్పుడు 5
5 కాలమ్స్ ప్రింట్ అవుతాయి. రోస్ అనేవి ఇట్ గోస్ ఆన్ ఇన్ ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది, ఎందుకంటే ద కండిషన్ ఎప్పటికి కూడా ఫెయిల్ అవ్వదు రోస్ కి, ఎందుకంటే రోస్ షుడ్ బి గ్రేటర్ దెన్ 0 అన్నావు, రోస్ వాల్యూ ఇంక్రిమెంట్ చేసుకుంటా పోతున్నావు ఫ్రమ్ ది 1. సో ఇలా మనం ఇంక్రిమెంట్ చేసుకోవచ్చు. సో ఇలా ఈ ప్యాటర్న్ ఇది నెస్టెడ్ లూప్స్ అనేది మనం మళ్ళీ ప్రింట్ చేయొచ్చు. అయితే ఇక్కడ నువ్వు కాలమ్స్ కి మాత్రం ఫైనైట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ కాలమ్స్ ఇచ్చావు, కానీ రోస్ కి మాత్రం ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తున్నావు, కాబట్టి ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది నీకు ఎగ్జిక్యూట్ అయింది. అది ఇప్పుడు నువ్వు ఇలా కాకుండా కాలమ్స్ కూడా నువ్వు గ్రేటర్ దెన్ 0 అని చెప్పి ఇచ్చావు అనుకోండి, ఇది కూడా ఇన్ఫినైట్ రాసావు అనుకోండి లోపలిది కూడా, అప్పుడు నీకు ఇక్కడ ఏం జరుగుతుంది, నువ్వు ఇంతకుముందు ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ రోస్ అనేది నీకు ప్రింట్ అయింది, ఫస్ట్ రో అయిపోయిన తర్వాత సెకండ్ రో అయిపోయిన తర్వాత థర్డ్ రో, అలా నీకు ఇన్ఫినైట్ టైమ్స్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. కానీ ఇక్కడ ఒక్కసారి లోపలికి వెళ్ళిన తర్వాత కాలమ్స్ ఆల్వేస్ అనే కండిషన్ ట్రూ ఉంది, కాబట్టి నీకు ఒకటే రో అనేది ప్రింట్ అవుతూనే ఉంటది, నెక్స్ట్ రోకి వెళ్ళదు కాదు. నువ్వు ఇలా కాలమ్స్ గ్రేటర్ దెన్ 0 రాస్తే నువ్వు కాలమ్స్ పెరుగుకుంటే వెళ్తూనే ఉంటాయి తప్ప నీ కాలమ్స్ అనేది నీకు ఒక సర్టెన్ కండిషన్ లో ఫెయిల్ అవ్వడం అనేది జరగదు. కాబట్టి ఇది నీకు రోస్ అనేది ఎప్పటికి కూడా ఇంక్రిమెంట్ కాదు, ఈ లూప్ లోకి వెళ్ళి బయటికి రాదు, ఇన్నర్ లూప్ లోకి వెళ్ళి బయటికి అనేది రాదు. సో ఇక్కడ ఏంటిది, యూ హ్యావ్ రైట్ అనే కండిషన్, నువ్వు ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ లూప్ అనేది మోస్ట్లీ ద అవుటర్ లూప్ కి మాత్రమే ఇస్తాం. ఇన్నర్ లూప్ కి ఇచ్చినప్పుడు ఇట్ గోయింగ్ టు ఏంటిదంటే నీకు అక్కడ ఇన్ఫినైట్ లూప్ జరగదు, నీకు ఇన్ఫినైట్ లూపే జరుగుతుంది, కానీ ఏంటంటే నీకు కావాల్సిన ప్రాపర్ అవుట్పుట్ అనేది రాదు. సో నీకు ప్రాపర్ గా అవుట్పుట్ రావాలనుకుంటే అవుటర్ లుక్ కి మాత్రమే మోస్ట్లీ వీఆర్ గోయింగ్ టు టేక్ దట్ కండిషన్. ఇన్నర్ లుక్ కి కూడా తీసుకోవచ్చు ఇన్ఫినైట్, దట్ ఈస్ బేస్డ్ ఆన్ దట్ ప్రోగ్రామ్ ని బట్టి నీ అవుటర్ లూప్ ఫైనైట్ టైమ్స్ ఎగ్జిక్యూట్ చేసి ఇన్నర్ లూప్ అనేది అంటే రోస్ నీకు సర్టెన్ కండిషన్స్ ఓపెన్ అవ్వాలి, కాలమ్స్ మాత్రం నీకు ఇన్ఫినైట్ టైమ్స్ వెళ్ళాలంటే నువ్వు ఏంటిది రోస్ అది ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్తావు, కానీ కాలం ఒకటే కాలం నీకు ఇన్ఫినైట్ టైమ్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది ప్రింట్ అవుతుంది. నువ్వు నీ రిక్వైర్మెంట్ తగ్గట్టు అది ప్రింట్ అవుతుంది, కానీ నీకు అక్కడ రోస్ ఇంక్రిమెంట్ కాదు, అది నీకు ఫైనైట్ నెంబర్ ఇచ్చినా సరే నీకు ఫైనైట్ నెంబర్ చూపెట్టదు, అక్కడ నీకు వెళ్తూనే ఉంటుంది అనమాట, ఇట్ గోస్ ఆన్. సో ఇప్పుడు నువ్వు దీన్ని సేవ్ చేసి ఎగ్జిక్యూట్ చేసావు అనుకోండి, ఇప్పుడు నువ్వు 5 ఎంటర్ చేస్తే నీకు ఒక్కొక్కటి స్టార్స్ ప్రింట్ అవుతూనే వెళ్తూనే ఉంటుంది. సో ఇట్ గోయింగ్ టు ప్రింట్ దట్ స్టార్స్ అనేది నీకు ప్రింట్ అవుతూనే ఉంటుంది, ఇట్ నాట్ గోయింగ్ టు స్టాప్ ఇట్. సో ఇక్కడ స్టార్స్ అనేవి నీకు ప్రింట్ అవుతూనే ఉంటుంది. ఇదంతా కూడా ఒకటే రోకి సంబంధించిన స్టార్స్ అనమాట, కాలమ్స్. గోయింగ్ టు ప్రింట్ అన్న దట్ నేను స్టాప్ చేసే వాళ్ళకి స్టాప్ అవ్వదు, ఇంకో రో ఇంక్రిమెంట్ కాదు, ఆ కాలం అనేది స్టాప్ అవ్వదు, ఎందుకంటే ఈ లోపల ఇన్నర్ లూప్ అనేది ఒకసారి ఏంటంటే అది ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ టైం కండిషన్ ఇస్ ఆల్వేస్ ట్రూ ఉంది, కాబట్టి సో ఇది స్టాప్ అనేది కాదనమాట, ఇట్ గోస్ ఆన్. సో ఇలా మనం ఇది కంట్రోల్ చేయగలిగితే సో ఇట్ గోయింగ్ టు స్టాప్ దట్ ప్రోగ్రామ్. సో ఇలా స్టాప్ చేయొచ్చు, కానీ నార్మల్ గా అవుటర్ లూప్ అనేది వీఆర్ గోయింగ్ టు రైట్ దిస్. ఇక్కడ రోస్ లెస్ దెన్ రోస్ గ్రేటర్ దెన్ అవన్నీ రాయకుండా సింపుల్ గా వైల్ ట్రూ అని చెప్పి అవుటర్ లూప్ రాసి, గ్రేటర్ దెన్ 0 మాడ్యులే బై 1 మాడ్యులే బై 2 అని చెప్పి అలా రాయకుండా సో వీ కెన్ రైట్ ఇన్ దిస్ ఫార్మాట్ వైల్ ట్రూ అని చెప్పి ఇస్తే సార్. ఇన్ఫినైట్ లూప్ కి ట్రూ అని చెప్పి మనం ఇలా కండిషన్స్ తీసుకోం, నువ్వు ఇది ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జిక్యూట్ కావాలనుకుంటే వైల్ ట్రూ అంతే, నువ్వు ఈ కండిషన్ తీసుకోవాలి ఆ కండిషన్ తీసుకోవాలి లేదు, నీకు ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి అంతే. సో ఎగ్జిక్యూట్ అవ్వాలి అని అనుకుంటే నువ్వు అక్కడ కండిషన్ ఏం తీసుకోవాలి, ట్రూ అని చెప్పి తీసుకోవాలి అంతే. సో అది గుర్తుపెట్టుకోండి. సో ట్రూ లో టీ షుడ్ బి క్యాపిటల్, అప్పుడే అది బూలియన్ టైప్. స్మాల్ లెటర్స్ లో ట్రూ పెట్టా అనుకోండి, ట్రూ ఇస్ నాట్ డిఫైన్డ్ అని చెప్పి ఎర్రర్ వస్తుంది మళ్ళీ. ఇప్పుడు నేను ఇక్కడ ట్రూ, ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే నీకు ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ టైమ్స్. సో ఇప్పుడు నేను ఇప్పుడు 6 ఎంటర్ చేశాను అనుకోండి, ప్రతి కాలంలో 6 స్టార్స్ అనేవి నీకు ప్రతి రోలో 6 స్టార్స్ అనేవి ప్రింట్ అవుతున్నాయి, అలా నీకు ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది నీకు స్టార్స్ అనేవి ప్రింట్ అవ్వకుంటూ వెళ్ళి ఇలా తీసుకోవచ్చు అనమాట. ఈ ప్రోగ్రామ్కే కాదు, మీకు వేరే ప్రోగ్రామ్ చెప్పాను కదా, ఒక్కొక్క రో పెరిగిన కొద్ది స్టార్స్ పెరుగుకుంటూ వెళ్ళాలి, అలా వెళ్ళుకుంటే అది కూడా వస్తూనే ఉంటది. కానీ సో ఇక్కడ నీకు అది అర్థం కాదు, మళ్ళీ ప్యాటర్న్ అనేది వెళ్తూనే ఉంటది అది. సో కేసుకి వచ్చేసరికి అది అంతా నీకు ఒకటే లైన్ లో ప్రింట్ అయినట్టు ఉంటది అనమాట స్క్రీన్. సో అది డిపెండ్స్ ఆన్ సో ఈ కంట్రోల్స్. ఇక్కడ మీరు ఈ ప్యాటర్న్ ప్రోగ్రామ్స్ అనేది లాజిక్ ని బిల్డ్ చేసుకోవడానికి, సో లాజిక్ ని బిల్డ్ చేసుకోవడానికి ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ మీరు ఏదైతే ఈ కండిషనల్ ప్రోగ్రామ్స్ లైక్ ఏదైతే ఈ కండిషన్స్ కి రిలేటెడ్ గా మనం ఏదైతే తీసుకుంటామో రిలేటెడ్ టు దిస్ వన్, ఇది లాజిక్ ని బిల్డ్ చేసుకోవడానికే యూజ్ చేస్తాం అనమాట. ఇది అండ్ నెక్స్ట్ వచ్చే టాపిక్స్ కూడా ఏవైతే నెక్స్ట్ ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్ తర్వాత ఉండే టాపిక్స్ కూడా లాజిక్ ని బిల్డ్ చేసుకోవడానికి. సో అది మీరు అక్కడ గుర్తు పెట్టుకొని సో యూ నీడ్ టు ప్రాక్టీస్ ద మోర్ ఆన్ దట్ సబ్జెక్ట్. ఓకేనా? సో అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి సో ఇది ఇన్ఫినైట్, దిస్ ఇస్ అబౌట్ అన్ ఇన్ఫినైట్ లూప్.
అంటే ద కండిషన్ ఈజ్ ఆల్వేస్ ఇన్ ట్రూ. అయితే దీనికి మనం ఫర్ లూప్ అవి యూజ్ చేయలేం. ఎందుకనంటే ఫర్ లూప్ అనేది ఏంటిది, ఒక సెట్ ఆఫ్ టైమ్స్ మాత్రమే అది ఉంటది. దాంట్లోకి వెళ్ళి మనము ఒక్కొక్కటి ఇటరేట్ చేసుకుంటాం. వీఆర్ గోయింగ్ టు ఇటరేట్ వన్ ఆఫ్టర్ ద వన్ అనేది ఇటరేట్ చేసుకొని ప్రింట్ చేస్తాం. అంటే ఆల్రెడీ దట్ ఎనీ టైమ్స్ అనేది మనకు ఆల్రెడీ తెలిసి ఉంటది. అందులో లాస్ట్ ఎలిమెంట్ వరకు ప్రింట్ అనేది చేస్తాం. అంటే రేంజ్ అనే దాంట్లో ఇప్పుడు నువ్వు స్టార్టింగ్ వాల్యూ స్టాప్ వాల్యూ ఇస్తావు, కానీ ఇక్కడ ఏంటిది కండిషన్ అనేది ఆల్వేస్ ట్రూ. అంటే బేస్డ్ ఆన్ ద కండిషన్ నీకు అది ఫైనైట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది బేస్డ్ అవుతుంది. కాబట్టి మోస్ట్లీ మనము ఇన్ఫినైట్ లూప్స్ కి ఫర్ లూప్ వైల్ లూప్ అనేది యూజ్ చేస్తాం అనమాట. అంటే ఇక్కడ మళ్ళీ ఇక్కడ మీరు ఈ వైల్ లూప్ అవుట్ సైడ్ లో ఇన్ఫినైట్ నెంబర్ యూజ్ చేస్తారు కదా, లోపల కూడా వైల్ లూప్ యూజ్ చేస్తారు కదా. వైల్ లూపే కాదు, మీరు యూ కెన్ యూజ్ అయిన ఫర్ లూప్ ఆల్సో. వైల్ లూప్ లోపల ఫర్ లూప్ కూడా యూజ్ చేయొచ్చు, ఫర్ లూప్ లోపల వైల్ లూప్ కూడా యూజ్ చేయొచ్చు. నేను ఇక్కడ నెస్టెడ్ లూప్స్ లో చెప్పినప్పుడు వైల్ లో వైల్, ఫర్ లో ఫర్ మాత్రమే చెప్పాను. యూ కెన్ యూజ్ అయినా వైల్ లూప్ ఇన్సైడ్ ఫర్ లూప్ యూజ్ చేయొచ్చు, ఫర్ లూప్ ఇన్సైడ్ వైల్ లూప్ కూడా యూజ్ చేయొచ్చు. ఇఫ్ బేస్డ్ ఆన్ మనం ఇఫ్ అనేది కండిషన్ బేస్ కదా, లూప్ కోసం కాదు కదా. యా డిపెండ్స్ ఆన్ ద కండిషన్ బట్టి నువ్వు యూజ్ చేయొచ్చు. లూప్ లోపల ఇఫ్ కండిషన్స్ యూజ్ చేస్తాం, అది నీకు నెక్స్ట్ ప్రోగ్రామ్స్ లలో చెప్తాను. అది కూడా ఇఫ్ ఎలా యూజ్ చేస్తారు ఏంటో నార్మల్ గా ఇప్పుడు నెక్స్ట్ అదే వస్తుంది టాపిక్. లెట్ మీ డిస్కస్ అబౌట్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏంటిది, మనము ఈ లూప్ అనేది ఎప్పటికీ కూడా స్టాప్ అవ్వట్లేదు. మనం ఫోర్స్ఫుల్ గా కంట్రోల్ ప్లస్ సి అని చెప్పి అవుట్పుట్ లో స్టాప్ చేస్తున్నాం. కానీ ఇది ఫైనైట్ ఇన్ఫినైట్ లూప్ అయినా సరే నాకు ఒక బేస్డ్ ఆన్ సమ్ కండిషన్ ద్వారా నాకు సో అండ్ సో దగ్గర నాకు స్టాప్ అవ్వాలి. సో ఇక్కడ కండిషన్ ఇది జరిగింది అని అంటే నాకు స్టాప్ అయిపోవాలి ప్రోగ్రామ్. అది ఇన్ఫినైట్ లూప్ అయినా సరే ఆ కండిషన్ సాటిస్ఫై అయితే ఐ నీడ్ టు స్టాప్ దట్ ప్రోగ్రామ్. అక్కడికి అది స్టాప్ అవ్వాలి. అది ఫైనైట్ లూప్ అయినా సరే ఇన్ఫినైట్ లూప్ అయినా సరే. నాట్ ఓన్లీ ద ఇన్ఫినైట్ లూప్స్ ఒకటే కాదు. ఇప్పుడు నువ్వు ఫైనైట్ లూప్ అంటే ఏంటిది, నువ్వు ఎంత నెంబర్ ఎంటర్ చేస్తావు అన్ని టైమ్స్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ ఎగ్జిక్యూట్ అయ్యే ప్రాసెస్ లో కూడా నువ్వు ఒక సో అండ్ సో కండిషన్ తీసుకొని ఆ కండిషన్ కానీ సాటిస్ఫై అయ్యిందా, యూ నీడ్ టు స్టాప్ దట్ ప్రోగ్రామ్ దేర్. అలా తీసుకోవాలనుకుంటే అప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటి అని అంటే వీ నీడ్ టు యూజ్ అయినా బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ అనేది యూజ్ చేయాలి. దానికోసము వీ నీడ్ టు యూజ్ అయినా బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ అని అంటారు, లేదంటే జంపింగ్ స్టేట్మెంట్స్ అని అంటారు. బ్రాంచింగ్ స్టేట్మెంట్స్, ఆ బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ లలో మనము ఇక్కడ యూజ్ చేయాల్సింది ఏంటి అని అంటే సో వీ నీడ్ టు యూజ్ అయినా బ్రేక్ అనే స్టేట్మెంట్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. సో నార్మల్ గా బ్రేక్ అంటే ఏంటిది, వాట్ ఇస్ మీన్ బై బ్రేక్? బ్రేక్ అంటే ఏంటిది ఏంటిది బ్రేక్ అంటే ఏంటిది అని అంటున్నా. యా సో బ్రేక్ అంటే నథింగ్ బట్ అన్న స్టాప్. సో స్టాప్ ఇట్ వాట్ ఎవర్ ఇట్ మే బి ద బ్రేక్, సమ్ అమౌంట్ ఆఫ్ ఇంటర్వెల్ బ్రేక్ ఆర్ అన్ బ్రేక్ వీఆర్ గోయింగ్ టు కాల్ ఇట్ స్టాప్. అక్కడికి మనం కంటిన్యూషన్ జరిగేదాన్ని ఒక సో అండ్ సో సమ్ బేస్డ్ ఆన్ సమ్ కండిషన్ ని బేస్ చేసుకొని మనం స్టాప్ అనేది చేసేదాన్ని బ్రేక్ అని అంటారు. అయితే ఈ బ్రేక్ అనేది ఇక్కడ మనం యూజ్ చేసే బ్రేక్ అనేది ప్రోగ్రామింగ్ లలో యూజ్ చేస్తాం. ఆ ప్రోగ్రామింగ్ లలో ఎందుకోసం యూజ్ చేస్తారు ఈ బ్రేక్ అని అంటే సో దిస్ బ్రేక్ ఇస్ ఇట్ ఈస్ యూజ్డ్ టు టర్మినేట్ ద లూప్. టర్మినేట్ అంటే ఏంటి అంటే స్టాప్ అన్నమాట. టర్మినేట్ అంటే మీనింగ్ వచ్చేసరికి స్టాప్, లేదంటే మీకు టర్మినేట్ అర్థం కాకపోతే స్టాప్ ద లూప్ అని చెప్పి రాస్తాం. ఇట్ ఈస్ యూజ్డ్ టు టర్మినేట్ ద లూప్. టర్మినేట్ ఈస్ నథింగ్ బట్ అనే స్టాప్. అయితే ఈ టర్మినేట్ చేయాలి అంటే స్టాప్ చేయాలి అని అనుకుంటే బేస్డ్ ఆన్ ద కండిషన్ వీ నీడ్ టు స్టాప్ ఇట్. డైరెక్ట్ గా టర్మినేట్ అని చెప్పి ఇవ్వకూడదు. బేస్డ్ ఆన్ ద ఆ లూప్ అనేది బేస్డ్ ఆన్ ద సమ్ కండిషన్, అంటే బేస్డ్ ఆన్ ఇఫ్ కండిషన్. బేస్డ్ ఆన్ ఇఫ్ కండిషన్ ద్వారా మనం లూప్ అనేది స్టాప్ చేయాలి. సో ఇఫ్ ద ఇఫ్ కండిషన్, మనం ఒక కండిషన్ తీసుకుంటాం, ఆ కండిషన్ సాటిస్ఫై అవుతే మనం అక్కడ స్టేట్మెంట్ ప్రింట్ చేయాలనేది ఉంటది కదా. ఇప్పుడు అదే థింగ్ మనం లూప్ లోపల ఈ కండిషన్ సాటిస్ఫై అవుతే ఐ నీడ్ టు స్టాప్ దేర్, నాకు ఇది ఇక్కడికి స్టాప్ అయిపోవాలి అని చెప్పి నువ్వు అక్కడ తీసుకోవచ్చు అనమాట. దాట్ ఈస్ ఇన్ దట్. సో ఇప్పుడు నార్మల్ గా చూడండి, ఇప్పుడు లెట్ మీ టేక్ అన్న ఫైనైట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ కి ఇప్పుడు బ్రేక్ అనేది యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను 1 to n నెంబర్స్ ని నేను ప్రింట్ చేయాలి. సో 1 to n నెంబర్స్ ని ప్రింట్ చేయాలనుకుంటే సో ఇప్పుడు ఏంటిది, వీఆర్ గోయింగ్ టు రైట్ అన్న సో నమ్ ఇన్పుట్ ఎంటర్ ఎనీ నెంబర్
ఎంటర్ ఎనీ నెంబర్. సో ఇప్పుడు ఎంటర్ చేసిన నెంబర్ ఏదైతే ఉందో, సో లెట్ మీ కన్వర్ట్ దట్ నెంబర్ ఇన్ టు ద ఇంటిజర్ ఫార్మాట్. సో ఇంటిజర్ ఫార్మాట్ లోకి కన్వర్ట్ చేసి ఇప్పుడు నేను ఇక్కడ ఐ నీడ్ టు చెక్, సో ఐ నీడ్ టు కౌంట్ దట్ నెంబర్ ఫ్రమ్ ది 1 నుంచి వైల్. సో ఇక్కడ మీరు వైల్ లూప్ అన్నది యూజ్ చేయండి, లేకపోతే ఫర్ లూప్ అన్నది యూజ్ చేయండి. యూ కెన్ యూజ్ ఎనీ లూప్. సో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. వైల్, నేను ఇక్కడ వైల్ ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు నమ్ ఇచ్చి ఐఎమ్ రైటింగ్ అన్న ప్రింట్ ఐ ఈక్వల్ టు I plus 1 or I plus equals to 1. You can write in any format లలో మీరు ఏదైనా రాసుకో. ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఏమవుతుంది, ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసి రన్ చేస్తే ఇప్పుడు ఎంటర్ ఎనీ నెంబర్ ఆడుతుంది. నేను ఒక 10 నెంబర్ ఎంటర్ చేస్తే 10 నెంబర్స్ వరకు ప్రింట్ అవుతుంది. అంటే నేను ఇంకా ఎంత నెంబర్ ఎంటర్ చేశానో అంత నెంబర్ వరకే నాకు ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఇఫ్ ఐ ఎంటర్ 100 ఎంటర్ చేస్తే నాకు 100 నెంబర్ వరకు నాకు ప్రింట్ అవుతుంది. 100 నెంబర్ వరకే ప్రింట్ అవుతుంది. అయితే నాకు ఈ ప్రింట్ అయ్యే ప్రాసెస్ లో, నేను ఇక్కడ ప్రింట్ అయ్యే ప్రాసెస్ లో ఇప్పుడు నేను ఇక్కడ ఈ వైల్ లూప్ లోపల ఐఎమ్ టేకింగ్ అని ఒక కండిషన్ తీసుకుంటున్నాను. వైల్ ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు నమ్ అని చెప్పి ఒక కండిషన్ తీసుకున్నాను కదా. ఈ కండిషన్ తర్వాత నేను ఐ వాల్యూ ప్రింట్ చేయట్లేదు. సో బిఫోర్ ప్రింటింగ్ దన్ ఐ వాల్యూ నేను ఇక్కడ కండిషన్ ఇఫ్ కండిషన్ తీసుకుంటున్నాను. ఇఫ్ కండిషన్ ఏం తీసుకుంటున్నానంటే ఆ ఐ వాల్యూ ఏదైతే ఐ వాల్యూ ఉందో ఐ వాల్యూ అనేది మీరు ఇక్కడ కండిషన్ ఏదైనా తీసుకోవచ్చు, డిపెండ్స్ ఆన్ రిక్వైర్మెంట్. ఇప్పుడు నేను ఐ వాల్యూ అనేది ఈక్వల్ టు 25, ఐ వాల్యూ ఈక్వల్ టు 25 అయ్యింది అంటే ఐ వాల్యూ 25 కి ఈక్వేట్ అవుతే అప్పుడు నేనేం చేస్తున్నాను, ఐ నీడ్ టు బ్రేక్, జస్ట్ బ్రేక్ అని చెప్పి ఇవ్వాలి. ఇక్కడ బ్రేక్ అంటే ఏమని చెప్పాను, ఇట్ ఈస్ యూజ్డ్ టు టర్మినేట్ ద లూప్ ని టర్మినేట్ చేయడానికి యూజ్ చేస్తాం బేస్డ్ ఆన్ ద ఇఫ్ కండిషన్. నేను ఒక ఇఫ్ లో కండిషన్ తీసుకున్నాను ఐ వాల్యూ ఈక్వల్ టు 25. సో ఇక్కడ ఐ ఈక్వల్ టు అంటే కంపారిజన్ కండిషన్, కంపారిజన్ ఆపరేటరే కదా. సో ఐ ఈక్వల్ టు 25 ఇది ఒక కండిషన్ తీసుకొని బ్రేక్ అని చెప్పి ఇచ్చాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సేవ్ చేసి ఇప్పుడు రన్ చేస్తే ఇంతకుముందు నేను 100 ఎంటర్ చేస్తే నాకు ఏమైంది, 100 వరకు ప్రింట్ అయింది. సో ఇప్పుడు చూడండి 100 ఎంటర్ చేస్తే ఏమైంది, 24 వరకు ప్రింట్ అయ్యి స్టాప్ అయింది. 25 కూడా ప్రింట్ అవ్వలేదు, 24 వరకే ప్రింట్ అయింది. అంటే ఇక్కడ ఏం జరిగింది, ప్రతిసారి ఐ ఈక్వల్ టు 1 నుంచి 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు నమ్ వాల్యూ 100 ఉంటే 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు నమ్ అంటే 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 100 అని చెప్పి చెక్ చేస్తుంది. 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 100 ఇస్ ద కండిషన్ ఇస్ ట్రూ. కండిషన్ ట్రూ అయినప్పుడు లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ ఏముంది, స్టేట్మెంట్ ప్రింట్ అవ్వట్లేదు. అక్కడ ఏముంది, ఆ 1 వాల్యూ అనేది 25 కి ఈక్వల్ ఉందా లేదా అని కండిషన్ చెక్ చేస్తుంది. ఇఫ్ కండిషన్ చెక్ చేసినప్పుడు అక్కడ ఉందా అంటే లేదు, కండిషన్ సాటిస్ఫై కాలేదు కాబట్టి లోపలికి ఎంటర్ అవ్వదు. ఇక ఎంటర్ అవ్వకుండా ఏంటిది, వెళ్ళి నెక్స్ట్ స్టేట్మెంట్ ప్రింట్ ఐ అని ఉంది, ఐ వాల్యూ ప్రింట్ అయ్యి ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అయ్యి 2 అయిపోయి మళ్ళీ 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 100 అని చెప్పి మళ్ళీ 2 ఈక్వల్ టు 25 అని చెప్పి మళ్ళీ చెక్ చేస్తుంది లోపలికి వెళ్ళి. మళ్ళీ ఏంటిది, లోపలికి వెళ్ళి ఇఫ్ కండిషన్ ఫెయిల్ అయిపోయింది కాబట్టి 2 ప్రింట్ అవుతుంది. సో 2 ఇంక్రిమెంట్ అవుతుంది, 3 అవుతుంది. సో 3, 4, 5, 6, 7 అలా మీకు 24 వరకు సేమ్ థింగ్. 24 ఇస్ లెస్ దెన్ 100 అని చెప్పి చెక్ చేస్తుంది, ట్రూ. 24 ఈక్వల్ టు 25 అంటే కాదు, కాబట్టి ఇఫ్ కండిషన్ సాటిస్ఫై కాలేదు కాబట్టి 24 అనేది ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయినా కదా 25 కి ఇంక్రిమెంట్ అవుతుంది, ఐ ఈక్వల్ టు ఐ ప్లస్ 1 అని చెప్పి 25 కాదు. సో 25 ఇస్ లెస్ దెన్ 100 అని చెప్పి కండిషన్ సాటిస్ఫై కాబట్టి మళ్ళీ ఇఫ్ కండిషన్ 25 ఈక్వల్ టు 25 అని అంటుంది. సో 25 ఈక్వల్ టు 25 అంటే కండిషన్ ఇస్ ట్రూ. సో కండిషన్ ట్రూ అయినప్పుడు ఏమవుతుంది, లోపలికి ఎంటర్ అవుతుంది. కానీ లోపలికి ఎంటర్ అయిపోయినప్పుడు అక్కడ ఏముంది, స్టేట్మెంట్ లేదు. అక్కడ ప్రింట్ ఇది చేయి అది చేయి అని చెప్పి స్టేట్మెంట్ లేదు. అక్కడ ఏముంది, ఇట్ హ్యాస్ అన్ బ్రేక్ అని చెప్పి. సో ఈ కండిషన్ సాటిస్ఫై అవుతే ఇది బ్రేక్ చేయి అని చెప్పి నీకు అక్కడ ఉంది. సో ఇప్పుడు బ్రేక్ చేసేస్తుంది అనమాట. సో బ్రేక్ చేసేసి ఇక అంటే బ్రేక్ అంటే ఏంటిది, లూప్ అనేది స్టాప్ చేస్తుంది. ఇక్కడికి బ్రేక్ అయిపోతుంది, ఇక్కడ అక్కడికి ఇక స్టాప్ అయిపోతుంది. ఇక నువ్వు దానికి ఇంక్రిమెంట్ కాదు, నెక్స్ట్ వాల్యూస్ కూడా ప్రింట్ అవ్వదు. సో అలా మీకు ఇక్కడ 100 ఎంటర్ చేస్తే 24 వరకే ప్రింట్ అవుతుంది. ఓకేనా. సరే, అదే మీరు ఇప్పుడు ఈసారి 15 ఎంటర్ చేశారనుకోండి. ఎంటర్ ఉన్న 15 ఎంటర్ చేస్తే చూడండి 15 వరకు ప్రింట్ అయింది. అంటే ఆ 15 లోపల వరకు నీకేంటిది, ఏ వాల్యూ కూడా 25 కి ఈక్వేట్ లేదు కాబట్టి నీకు అన్ని వాల్యూస్ ప్రింట్ అయ్యాయి అక్కడ. ఒకవేళ ఆ కండిషన్ ఎక్కడైనా సాటిస్ఫై అయిన ఉంటే నీకేంటిది, ఆ కేసులో నీకు బ్రేక్ అయిపోతుంది. అర్థమవుతుందా. సో ఇలా ఈ విధంగా వీ కెన్ రైట్. అంటే ఇక్కడ నువ్వు ఇదే కండిషన్ తీసుకోవాలని రూల్ ఏం లేదు. యూ కెన్ టేక్ డిఫరెంట్ కండిషన్స్ అనేవి నువ్వు ఏదైనా తీసుకోవచ్చు.
నేను ఇక్కడ i ఈక్వల్ టు 25 చేసుకున్నాను, అదే తీసుకోవాలని లేదు. నువ్వు ఇప్పుడు i వాల్యూ అనేది ఏంటంటే 50 తో డివిజబుల్ అవుతే నీకు స్టాప్ అవ్వాలి. నువ్వు ఏదో ఒక కండిషన్ తీసుకోవచ్చు అక్కడ, నువ్వు ఈక్వేట్ అనే కాదు. ఇప్పుడు i పర్సెంటైల్ 50 ఈక్వల్ టు 0 అంటే నువ్వు ఇంక్రిమెంట్ చేసుకుంటూ i వాల్యూ ఇంక్రిమెంట్ అవుతున్న ప్లేస్లలో ఏ వాల్యూ అయితే 50 తో డివిజబుల్ అవుతుందో స్టాప్ చేయాలి. నువ్వు లేదు 5 తో డివిజబుల్ అనుకుంటే i పర్సెంటైల్ 5 ఈక్వల్ టు 0, 5 తో డివిజబుల్ అయిందంటే స్టాప్ చేయాలి. సో ఇలా నువ్వు సో అండ్ సో కేసులో నువ్వు బ్రేక్ అనేది చేయొచ్చు. అయితే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇదే ప్రోగ్రామ్ ని లో నేను ఏంటిది ఇక్కడ కండిషన్ తీసుకొని ఫస్ట్ ఏంటిది i వాల్యూ ఈక్వల్ టు 25 అని చెప్పి చెక్ చేశాను కదా. ఇప్పుడు ఐఎమ్ నాట్ చెకింగ్ దట్ వన్. కండిషన్ i పర్సెంటల్ నమ్ i లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు నమ్ అని చెప్పి కండిషన్ చెక్ చేసి, ఇప్పుడు ఆ కండిషన్ కానీ సాటిస్ఫై అవుతే నీకు i వాల్యూ ప్రింట్ అయిన తర్వాత ఇంక్రిమెంట్ అవ్వడానికి ముందు నేను కండిషన్ తీసుకుంటున్నాను. ఇంక్రిమెంట్ అవ్వడానికి ఇక్కడ నేను ఇంతకు ముందే చెప్పాను ఈక్వల్ టు కాదు, వీ కెన్ టేక్ ఎనీ కండిషన్. ఈసారి నేను ఏం తీసుకుంటున్నాను, i మాడ్యులై 25 ఈక్వల్స్ టు 0. ఇది కూడా ఒక కండిషనే కదా, కంపారిజన్. ఇక్కడ వచ్చిన వాల్యూ అనేది మళ్ళీ ఈక్వేటింగ్ విత్ 0 కంపారిజన్ ఆపరేటర్. సో ఇప్పుడు ఇదైతే బ్రేక్ అవుతుంది. సో ఇప్పుడు దీని అర్థం చూడండి, ఇప్పుడు ఏమవుతుందో అవుట్పుట్, ఇప్పుడు అవుట్పుట్ వేరే వస్తుంది. సో ఇప్పుడు నేను 100 అని ఎంటర్ చేస్తే, ఇంతకుముందు 100 ఎంటర్ చేస్తే 1 to 24 వరకు ప్రింట్ అయ్యాయి కదా. ఇప్పుడు చూడండి 1 to 25 వరకు ప్రింట్ అవుతుంది. ఎందుకు 25 వరకు ప్రింట్ అయింది? మరి ఇంతకుముందు కేస్ లో 24 వరకు ప్రింట్ అయింది కదా, ఇప్పుడు 25 వరకు ఎందుకు ప్రింట్ అయింది అని అంటే, ఇంతకుముందు కేసులో ఫస్ట్ కండిషన్ ని చెక్ చేసిన తర్వాతనే స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. కండిషన్ ఫెయిల్ అవుతే స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. కానీ ఇక్కడ ఏంటిది, ఫస్ట్ స్టేట్మెంట్ ప్రింట్ అయిన తర్వాతనే కండిషన్ ని చెక్ చేస్తుంది. 1 ప్రింట్ అయిన తర్వాతనే 1 అన్ని 25 తో డివిజబుల్ అవుతుందా లేదా, ఇంక్రిమెంట్ కాకముందు నువ్వు చెక్ చేస్తుంది అక్కడ. నువ్వు ఇదే థింగ్ కేస్ ని నువ్వు i ఈక్వల్ టు i+1 ఉంది కదా, దీని తర్వాత కూడా రాసుకోవచ్చు కండిషన్. ఇక్కడ దీని లోపలనే కదా, దీని తర్వాత అప్పుడు నీకేమవుతుంది, ఆ 1 నువ్వు ప్రింట్ చేస్తావు. 1 అనేది నీకు ఇంక్రిమెంట్ అయిన తర్వాత 1 వాల్యూ ఇంక్రిమెంట్ 2 అయిన తర్వాత ఆ 2 అనేది 25 తో డివిజబుల్ అవుతుందా లేదా అని చెక్ చేస్తుంది అంతే. 1 ఒకటి చెక్ చేయదు. అక్కడ ఫస్ట్ ఇంక్రిమెంట్ అయిన తర్వాత అంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ జరుగుతుంది కదా. సో ఆ ప్రాసెస్ లోనే నీకు ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది. నువ్వు ఇప్పుడు ఇలా ఎగ్జిక్యూట్ చేస్తే ఒకలాగా, అంటే స్టేట్మెంట్ ప్రింట్ చేసిన తర్వాత కండిషన్ ని చెక్ చేస్తే ఒకలాగా, కండిషన్ చెక్ చేసిన తర్వాత స్టేట్మెంట్ ని ప్రింట్ చేస్తే ఒకలాగా అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. ఓకేనా, అర్థమైందా? సో ఇలా ఈ విధంగా వీ కెన్ యూజ్ ఇట్ బై యూజింగ్ బ్రేక్ ఫర్ ద ఫైనైట్ లూప్స్. ఇక్కడ నేను ఫైనైట్ లూప్ లో ఏంటిది వీ హ్యావ్ యూజ్డ్ అన్న ఫర్ లూప్ కి యూజ్ చేశాను, సారీ వైల్ లూప్ కి యూజ్ చేశాను. సో సేమ్ థింగ్ వీ కెన్ యూజ్ ఫర్ అన్న ఫర్ లూప్ కి కూడా యూజ్ చేయొచ్చు. నమ్ వాల్యూ ఎంటర్ చేసి సింపుల్ గా లెట్ మీ టేక్ ద కండిషన్ ఫర్ i ఇన్ రేంజ్ ఆఫ్ 1, num+1 అయినప్పుడు ఇప్పుడు లోపలికి వెళ్ళి ఇక్కడ ఫర్ లూప్ లోపలికి వెళ్ళి లెట్ మీ చెక్ ద కండిషన్ హియర్. ఇప్పుడు i వాల్యూ అనేది సో ఏదైతే ఎంటర్ చేస్తున్నాం ఇక్కడ మీ ఇష్టం, i వాల్యూనే తీసుకోవాలని లేదు, మీరు ఎంటర్ చేసే నమ్ వాల్యూ కూడా తీసుకోవచ్చు. అక్కడ నమ్ వాల్యూ అనేది నువ్వు ఎంటర్ చేసిన వాల్యూలో నమ్ వాల్యూ ఇదైతే నువ్వు అక్కడికి బ్రేక్ చేసేసాయి అంతే. నువ్వు ఎంత నెంబర్స్ ఎంటర్ చేస్తున్నావు ఏంటిదని ఏం లేదు. నువ్వు నమ్ వాల్యూ అయ్యిందా నువ్వు బ్రేక్ చేస్తాయి, నమ్ వాల్యూ కాలేదా. సో ఇక్కడ ఏంటిది నువ్వు ఎంటర్ చేసిన నమ్ వాల్యూ అనేది అయ్యింది అయితే నువ్వు అక్కడికే స్టాప్ చేయి, నువ్వు ఇంక్రిమెంట్ చేయక ఏం చేయకనమాట. అది డిపెండ్స్ ఆన్ నువ్వు రిక్వైర్మెంట్ ని బట్టి తీసుకుంటాం అనమాట. అప్పుడు నువ్వేంటిది ఏదో ఒక కేసులో బ్రేక్ అవుతుంది కాబట్టి, సో నువ్వు ఎంటర్ చేసిన వాల్యూ దానికి సాటిస్ఫై అవుతుంది కాబట్టి నీకు ఇక్కడ స్టేట్మెంట్స్ ఒక్కటి కూడా ప్రింట్ అవ్వదు. దట్స్ ద డిఫరెన్స్. సో ఇప్పుడు ఏంటిది నేను ఐఎమ్ టేకింగ్ అన i మాడ్యులే బై 5 ఈక్వల్స్ టు 0 అని చెప్పిస్తే అప్పుడు నేను ఏమస్తున్నాను బ్రేక్. ప్రతిసారి ఇఫ్ కండిషన్ సాటిస్ఫై అయితే స్టేట్మెంటే ప్రింట్ అవ్వాలని లేదు, మీరు అక్కడ లాజిక్ కానీ ఇంకేమైనా థింగ్ కూడా తీసుకోవచ్చు, డిపెండ్స్ ఆన్ ద రిక్వైర్మెంట్ ని బట్టి. సో ఇప్పుడు ఈ లిఫ్ లోకి వెళ్ళి బయటకు వచ్చేస్తున్నాను. సో ఇఫ్ లోకి వెళ్ళి బయటకు వచ్చి అప్పుడు నేను ఐఎమ్ ప్రింటింగ్ ద i వాల్యూ. ఇక్కడ ఇండెంటేషన్ వెరీ ఇంపార్టెంట్. నువ్వు బ్రేక్ లోపల రాసావు అనుకోండి i వాల్యూ కూడా నీకు ప్రింట్ అవ్వదు. సో ఈ ఇండెంటేషన్ అనేది వి నీడ్ టు దిస్. సో ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసి రన్ చేస్తే ఇప్పుడు సేమ్ 100 అని ఎంటర్ చేస్తే 1 2 3 4 వరకే ప్రింట్ అయ్యింది, 5 ప్రింట్ కాలేదు. ఎందుకు ప్రింట్ అవ్వలేదు? నేను ఏం తీసుకున్నాను అక్కడ
100 అని నెంబర్ తీసుకున్నా. సో ఇప్పుడు 100లలో 1 2 3 4 వరకు పిన్నాను. 5 కేసుకి వచ్చేసరికి ఏంటిది 5 డివిజిబుల్ బై 5 అవుతుంది కదా. సో అక్కడికి సో ఇట్ హాస్ బీన్ స్టాపింగ్ దట్ ప్రోగ్రామ్. సో ఎక్కడికి అది స్టాప్ అనేది జరుగుతుంది అనమాట. సో అలా స్టాప్ చేసి ఇట్ గోయింగ్ టు గెట్ ఇట్. సో ఇక్కడ ఇది బై యూజింగ్ ఏనా ఇక్కడ ఏంటిది ఫర్ ద ఫైనైట్ లూప్స్ కి మనము బ్రేక్ అనేది యూజ్ చేస్తాం. నాట్ ఓన్లీ ద ఫైనైట్ లూప్స్ కి, ఫర్ ద ఇన్ఫైనైట్ లూప్స్ కి కూడా వి కెన్ యూజ్ ఏనా బ్రేక్ అనే స్టేట్మెంట్ అనేది యూజ్ చేయొచ్చు అనమాట. సో అది ఎలా యూజ్ చేస్తారు అనేది లెట్ మీ డిస్కస్. సో ఇప్పుడు ఇన్ఫైనైట్ లూప్స్ కి ఏంటిది, ఇప్పుడు ఇన్ఫైనైట్ లూప్స్ లో ఏంటిది ద కండిషన్ విల్ బి ద ట్రూ ఉంటుంది. కండిషన్ ట్రూ ఉంటుంది కదా. సో కండిషన్ ట్రూ ఉంటుంది. ఈ ట్రూ ఉన్నప్పుడు నీకేంటిది ఇప్పుడు ఈ థింగ్ రాసినప్పుడు i ఈక్వల్ 25 అని చెప్పి రాసినప్పుడు నీకు ఆ కేసుకి వచ్చేసరికి అది బ్రేక్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ జరుగుతుంది, కానీ ఇది బేస్డ్ ఆన్ సమ్ కండిషన్ ద్వారా నువ్వు ఇన్ఫినైట్ టైమ్స్ జరగకుండా నువ్వు సో అండ్ సో దగ్గర నువ్వు బ్రేక్ చేస్తున్నావు, స్టాప్ చేస్తున్నావు నువ్వు లూప్ ని. సో ఇప్పుడు నువ్వు ఈ కండిషన్ ఇవ్వకపోతే నీకు ఇన్ఫినైట్ టైమ్స్ జరుగుతుంది. నువ్వు కండిషన్ ఇచ్చావు, ఏదో సో అండ్ సో ఆ కండిషన్ సాటిస్ఫై ఎక్కడైతే అవుతుందో అక్కడ నీకు అది బ్రేక్ అయిపోతుంది. అక్కడి వరకు నీకు వాల్యూస్ అనేవి నీకు ప్రింట్ అవ్వకుంటూనే వెళ్తుంటాయి అన్నమాట. సో ఇప్పుడు నువ్వు దీన్ని సేవ్ చేసి ఇఫ్ ఐ రన్ ఇట్, సో ఇఫ్ ఐ ఎంటర్ అన్న 100 ఆర్ 120, సో ఇప్పుడు నీకు 124 సేమ్. ఇప్పుడు నువ్వు అది రాయకపోతే నీకు అక్కడ నువ్వు ఇక్కడ కండిషన్ ఏం రాస్తే అదే. సో ఇఫ్ ఐ రైట్ అన్న i పర్సెంటైల్ 250 అని చెప్పి ఇచ్చావు అనుకో, నీకు 250 వరకు అంటే ఇప్పుడు చూడండి 250 వరకు అని అంటే 250 కండిషన్ అయినప్పుడు నీకు బ్రేక్ అవ్వాలి. అయితే ఇప్పుడు ఏంటిది ఫైనైట్ లూప్ లో ఏంటిది ఒక నెంబర్ ఎంటర్ చేస్తే ఆ నెంబర్ వరకే నీకు ప్రింట్ అవుతుంది. ఇప్పుడు నేను 15 ఎంటర్ చేస్తే 15 వరకు ఆ 25 అనేది డివిజబుల్ అవుతేనే 25 అనేది ఈక్వల్ ఉంటేనే వస్తుంది. ఇప్పుడు ఏంటిది నేను 15 ఎంటర్ చేస్తున్నాను, 15 లో 250తో డివిజబుల్ అయ్యే నెంబర్ ఎక్కడ కూడా లేదు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. కాబట్టి నువ్వు 15 ఎంటర్ చేసినా కూడా నీకు అది వెళ్తూనే ఉంటుంది. ఎక్కడి వరకు వెళ్తుంది అని అంటే 250 వరకు, 250 అనే నెంబర్ వచ్చే వరకు, అంటే 249 కి అది బ్రేక్ అయిపోతుంది. 250 అనేది సాటిస్ఫై అవుతుంది కదా. సో నువ్వు ఎంటర్ చేసింది 15, కానీ ఇక్కడ ప్రింట్ అయింది 249. నువ్వు ఇక్కడ బ్రేక్ ఆ స్టేట్మెంట్ ఇఫ్ కండిషన్ ఇవ్వలేదు అని అంటే నీకు ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అలా ఎగ్జిక్యూట్ అవ్వకుండా వీ కెన్ యూజ్ ఇట్ దిస్ బై యూజింగ్ ఏనా ఇలా ఇఫ్ కండిషన్ యూజ్ చేసి మనం బ్రేక్ అనేది చేస్తాము. ఓకేనా. సో అది నువ్వు ఇక్కడ స్టేట్మెంట్ కి ముందు ఇఫ్ కండిషన్ రాస్తావా, స్టేట్మెంట్ తర్వాత ఇఫ్ కండిషన్ రాస్తావా అన్నది దట్ ఈస్ టోటల్లీ డిపెండ్స్ ఆన్. ఓకేనా. సో అండ్ ఇక్కడ అర్థమవుతుందా. నెక్స్ట్ స్టేట్మెంట్ వచ్చేసరికి కంటిన్యూ. నెక్స్ట్ వన్ విల్ బి ద కంటిన్యూ. సో ఇప్పుడు నార్మల్ కంటిన్యూ అంటే ఏంటిది,
కంటిన్యూ అంటే ఏంటి? కంటిన్యూ. కంటిన్యూ అంటే కంటిన్యూ అంతే. సో ఇక్కడ కంటిన్యూ, ఇక్కడ కంటిన్యూ అంటే ఏంటి అని అంటే, సో ఇట్ టర్మినేట్స్ అండ్ కంటిన్యూస్ ద లూప్. అంటే స్టాప్ అవుతుంది మళ్ళీ కంటిన్యూ అవుతుంది అనమాట. ఇట్ టర్మినేట్స్ అండ్ కంటిన్యూస్ ద లూప్. స్టాప్ అవుతుంది మళ్ళీ కంటిన్యూ అవుతుంది. సో ఇది కూడా బేస్డ్ ఆన్ ద ఇఫ్ కండిషన్ బేస్ చేసుకొని, ఇక్కడ కూడా బేస్డ్ ఆన్ ద ఇఫ్ కండిషన్ బేస్ చేసుకొని వర్క్ అవుతుంది. అంటే ఇప్పుడు ఇది ఎలా వర్క్ అవుతుంది అని అంటే, ఇఫ్ ఐ సీ దిస్ వన్, సో ఇప్పుడు నేను ఇక్కడ ప్రోగ్రామ్, సో ఇప్పుడు ఈ ప్రోగ్రామే రాస్తాను. సేమ్ బ్రేక్ ఉంది కదా, ఆ బ్రేక్ ప్లేస్ లో ఇఫ్ ఐ కీప్ అన్న కంటిన్యూ. మనకి ఇంతకు ముందు కేసులో ఏంటిది, ఆ కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు అక్కడికి ప్రోగ్రామ్ స్టాప్ అయిపోతుంది. ఇక్కడికి స్టాప్ అయిపోయి నీకు కంటిన్యూ అవుతుంది అనమాట. మళ్ళీ అది ఆడికి స్టాప్ అయిపోయి కంటిన్యూ అవుతుంది. సో ఇప్పుడు చూడండి, ఇది 2 ways లో నీకు డిఫరెంట్ అవుట్పుట్స్ ఇస్తుంది. నువ్వు ఫస్ట్ కండిషన్ ఇచ్చి తర్వాత స్టేట్మెంట్ ఇచ్చావు అనుకోండి, అవుట్పుట్ అనేది ఇలా ఇస్తుంది. ఇప్పుడు నేను ఇఫ్ ఎంటర్ నా 100 ఎంటర్ చేస్తే 1 to 24 వరకు ప్రింట్ అయింది. ప్రింట్ అయిన తర్వాత ప్రోగ్రామ్ స్టాప్ అవ్వలేదు. చూడండి కర్సర్ బ్లింక్ అవుతుంది అక్కడ. అంటే ఇక్కడికి స్టాప్ అయింది అండ్ అగైన్ కంటిన్యూ అవుతుంది అనమాట. కానీ అక్కడ ఏం ప్రింట్ అవ్వట్లేదు. ఎందుకు ప్రింట్ అవ్వట్లేదు అని అంటే, ఇక్కడ వైట్ ఇస్ నాట్ ప్రింటింగ్ హియర్. నేను ఇక్కడ స్టాప్ చేస్తున్నాను, కంట్రోల్ సి ద్వారా నేను స్టాప్ చేశాను ప్రోగ్రామ్. ఇక్కడ ఇన్ఫినైట్ అక్కడ కర్సర్ బ్లింక్ అవుతుంది. ఇట్ మీన్స్ దట్ ఇట్ హాస్ బిన్ డనింగ్ దట్ ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అది జరుగుతుంది అక్కడ. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ నువ్వు ఎప్పుడైతే ఐ వాల్యూ 1 నుంచి నువ్వు నమ్ వాల్యూ 100 వరకు తీసుకున్నావు అంటే 1 ≤ నమ్ ఐ వాల్యూ ఇలా అవుతున్నప్పుడు ప్రతి కేసులో 25 వరకు వచ్చింది. సో 24 వరకు ప్రింట్ అయిన తర్వాత 25 ఇంక్రిమెంట్ అయిన తర్వాత నువ్వేంటి 25 <= 100 అని ఇచ్చినప్పుడు 25 = 25 అన్నప్పుడు ఇక్కడ నువ్వు ఏమి ఇచ్చావు, కంటిన్యూ అని చెప్పి ఇచ్చావు. కంటిన్యూ అని ఇస్తే దాని అర్థం ఏంటి అని అంటే, ఈ కంటిన్యూ తర్వాత నీకు ఏం జరుగుతుంది, ఇదే వాల్యూ 25 అని ఉంది కదా, ఆ 25 వెళ్ళి మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది. మళ్ళీ ఆ కండిషన్ అనేది ఇఫ్ కండిషన్ చెక్ చేస్తుంది. అంటే వైల్ కండిషన్ చెక్ చేస్తుంది, మళ్ళీ ఇఫ్ కండిషన్ చెక్ చేస్తుంది, మళ్ళీ కంటిన్యూ అవుతుంది. మళ్ళీ ఆ వైల్ కండిషన్ ఇఫ్ కండిషన్ కంటిన్యూ, వైల్ కండిషన్ ఇఫ్ కండిషన్ కంటిన్యూ. కానీ ఇక్కడ నెక్స్ట్ స్టేట్మెంట్ ప్రింట్ అవ్వదు అండ్ నెక్స్ట్ ఏంటిది ఇంక్రిమెంట్ అనేది కాదు. నీకు అక్కడనే ఆగిపోతుంది, అది బయటికి కూడా రాదు ఇక. సో అది కంటిన్యూ అంటే స్టాప్ అయ్యి నీకు అదే కంటిన్యూ అవుతుంది. అంటే ఇక్కడికి వెళ్ళి మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది, ఈ వైల్ కండిషన్ చెక్ చేస్తుంది, లోపలికి వెళ్ళి ఇఫ్ కండిషన్, మళ్ళీ లోపల కంటిన్యూ ఉంది కాబట్టి మళ్ళీ సేమ్ థింగ్. ఇది రిపీట్ అవుతూనే ఉంటుంది. అది ఎప్పటికీ కూడా స్టాప్ అవ్వదు, ఇక కంటిన్యూ అవుతూనే ఉంటుంది అది. ఇది ఎప్పుడైతే నువ్వు స్టేట్మెంట్ కన్నా ముందు కంటిన్యూ ఇచ్చినప్పుడు ఇది జరుగుతుంది. ఒకవేళ నువ్వు ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చి తర్వాత ఇఫ్ కండిషన్ ఇచ్చావు అనుకోండి, అప్పుడు చూడండి ప్రోగ్రామ్ ఎలా వస్తుందో. ఇప్పుడు ప్రింట్ ఐ వాల్యూ ఇచ్చిన తర్వాత ఇఫ్ ఐ రైట్ అయినా ఇఫ్ కండిషన్ రాశాను అనుకోండి, ఇప్పుడు ఏంటిది ఇఫ్ ఐ వాల్యూ ఈక్వల్ టు 25 అని చెప్పి ఇచ్చి నేను ఇక్కడ బ్రేక్ ప్లేస్ లో కంటిన్యూ అంటే ఏంటి, స్టాప్ అయిపోయి మళ్ళీ కంటిన్యూ అవుతుంది అని చెప్పి దాని అర్థం. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇప్పుడు ఇక్కడ 24 వరకు నీకు ప్రింట్ అవుతుంది. 25 కూడా ప్రింట్ అయిన తర్వాత నీకేంటిది 25 = 25 అని చెప్పి కండిషన్ చెక్ చేస్తుంది. ఏమైంది, కండిషన్ ట్రూ కాబట్టి లోపలికి వెళ్ళి కంటిన్యూ ఉంది కాబట్టి నెక్స్ట్ ఇంక్రిమెంట్ అవ్వదు. అది మళ్ళీ పోయి కండిషన్ 25 <= 25 అవుతుంది. మళ్ళీ ఏమవుతుంది, ప్రింట్ ఉంది కదా, మళ్ళీ 25 ని మళ్ళీ ప్రింట్ చేస్తారు. మళ్ళీ 25 = 25 అని చెప్పి మళ్ళీ కండిషన్ చెక్ చేస్తారు. మళ్ళీ ఏముంది, కంటిన్యూ, మళ్ళీ వెళ్ళి కండిషన్ చెక్ చేస్తారు. ఇక్కడ కిందికి వెళ్ళదు, ఇక కంటిన్యూ కింద ఉన్న నెక్స్ట్ స్టేట్మెంట్కి వెళ్ళదు, అది అక్కడికే స్టాప్ అయ్యి మళ్ళీ ఫస్ట్ నుంచి కంటిన్యూ చేస్తుంది అనమాట. అది నెక్స్ట్ ఇక్కడ నీకేంటిది అదే 25 నీకు ఇంతకుముందు 24 వరకు ప్రింట్ అయ్యి కర్సర్ బ్లింక్ అయ్యింది. ఇప్పుడు 25 అనేది 24 వరకు ప్రింట్ అయ్యి 25 నుంచి నీకు 25 అనేది ప్రింట్ అవుతూనే వెళ్తూనే ఉంటుంది అనమాట. సో ఇది ఇక్కడ నువ్వు అలా కంటిన్యూ అనేది జరుగుతుంది అనమాట. ఇప్పుడు సేవ్ చేసి ఇప్పుడు రన్ చేస్తే, ఇప్పుడు నేను 100 అని ఎంటర్ చేస్తే 24 ప్రింట్ అయినా కానీ 25 ఇక్కడ నీకు కంటిన్యూ అవుతూనే ఉంటుంది, అది ఎప్పటికీ స్టాప్ అవ్వదు. ఇట్ గోస్ ఆన్. అర్థమైందా ఇక్కడ కంటిన్యూ ఎలా వర్క్ అవుతుందో? లుక్ లైక్స్ అన్న ఇన్ఫినైట్ లూప్ లాగానే ఉందన్నమాట ఇది. కానీ ఇక్కడ కంటిన్యూస్ మనం బేస్డ్ ఆన్ దట్ ఈ కంటిన్యూ ద్వారా కంటిన్యూ అనేది చేస్తాం అనమాట.
సో ఇలా బేస్డ్ ఆన్ సమ్ రిక్వైర్మెంట్ ని బట్టి కంటిన్యూ అనేది తీసుకుంటాం అనమాట ప్రోగ్రామ్లలో. సో రిక్వైర్మెంట్ ని బట్టి బ్రేక్ కంటిన్యూ అనేది తీసుకుంటాం. అంటే ఇప్పుడు నీకు సో అండ్ సో ప్లేస్ లో నీకు స్టేట్మెంట్ అనేది బ్రేక్ అయిపోవాలి, సో అండ్ సో స్టేట్మెంట్ లో నీకు అదే కంటిన్యూ అనేది అవ్వాలి అని చెప్పి నువ్వు అలా రిక్వైర్మెంట్ తీసుకున్నప్పుడు బ్రేక్ కంటిన్యూ అనేది తీసుకుంటాం అనమాట. ఇలా ఈ కేసెస్లలో దాన్ని స్టాప్ చేయాలంటే కంట్రోల్-C, ఇలా బ్రేక్ అనేది కంటిన్యూ అనేది యూజ్ చేస్తాం. ఫర్ లుక్ కి యూజ్ చేస్తారా, నెస్టెడ్ వైల్ లుక్ కి యూజ్ చేస్తారా, నెస్టెడ్ లుక్ కి యూజ్ చేస్తారా అనేది అది డిపెండ్స్ ఆన్ మీరు. ఓకేనా. సో మీరు యూజ్, నేను జస్ట్ ఇక్కడ వైల్ లుక్ కి మాత్రమే చెప్పాను, యూ కెన్ యూజ్ అయినా ఫర్ లుక్ కి కూడా యూజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్ ఈజ్ అన్న బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ లలో లాస్ట్ వన్ ఈజ్ అన్న పాస్. ఇక్కడ ఇంత పైథాన్ లో వి హ్యావ్ అన్న పాస్ అనేది ఉంటుంది. ఈ పాస్ అనేది ఏంటి అని అంటే పాస్ ఈజ్ అన్న ప్లేస్ హోల్డర్. ఇది ఒక ప్లేస్ హోల్డర్. అంటే ఈ ప్లేస్ హోల్డర్ అనేది మనం రియల్ టైమ్ లో ఇట్ ఈస్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. ఈ పాస్ అనేది అంటే ఇప్పుడు మనం రియల్ టైమ్ లో మనం ఒక ప్రోగ్రామ్ రాస్తున్నప్పుడు సో అండ్ సో కేసులలో మనం ప్రస్తుతానికి అక్కడ ఏం రాయాలి అని చెప్పి మనం డిసైడ్ అవ్వము, వేరే కండిషన్ ని బేస్ చేసుకొని డిసైడ్ అవుతుంటారు అనమాట కొన్ని కండిషన్ అలాంటి. అంటే ఇప్పుడు సింపుల్ గా మీకు చెప్పాలి అని అంటే ఇప్పుడు మీరు ఏంటిది ఒక నెంబర్ ని ఎంటర్ చేశారు అనుకుందాం. యు ఆర్ ఎంటరింగ్ అనే సమ్ నెంబర్, ఇన్పుట్ ద్వారా ఒక నెంబర్ అనేది ఎంటర్ చేశారు. ఇక్కడ ఒక నెంబర్ అనేది ఎంటర్ చేశారు. అయితే ఇప్పుడు మీరు ఇక్కడ ఈ నెంబర్ ని బేస్ చేసుకొని యు ఆర్ టేకింగ్ అనే సమ్ కండిషన్ తీసుకుంటున్నారు. ఏం కా కండిషన్? ఇఫ్ నమ్ వాల్యూ అనేది ఎంటర్ చేసిన నమ్ వాల్యూ గ్రేటర్ దెన్ 0 ఉంటే కండిషన్ ఎలాగైనా తీసుకోవచ్చు. అంటే ఇక్కడ నేను ఇనిషియల్ గా అని చెప్పి సపరేట్ వాల్యూ తీసుకోవట్లేదు, ఏదైతే ఎంటర్ చేస్తున్నానో దాన్నే ఇనిషియల్ వాల్యూగా కన్సిడర్ చేస్తున్నాను. ఇక్కడ అర్థమవుతుందా? మీరు సపరేట్ గా ఇనిషియల్ వాల్యూ అని చెప్పి తీసుకోవాల్సిన అవసరం లేదు. డిపెండ్స్ ఆన్ ద రిక్వైర్మెంట్. నువ్వు ఎంటర్ చేసిన వాల్యూనే ఇనిషియల్ వాల్యూగా కూడా తీసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఇప్పుడు ఈ ఇనిషియల్ వాల్యూని బేస్ చేసుకునే కదా మనం కండిషన్ చెక్ చేసేది. సో అంటే వైల్ అంటున్నా, ఇక్కడ ఇఫ్ కండిషన్ కదా. ఇప్పుడు ఇఫ్ కండిషన్ లో నేను ఒక కండిషన్ తీసుకున్నాను. ఇప్పుడు ఒక వాల్యూ ఎంటర్ చేస్తున్నాను, ఆ వాల్యూ గ్రేటర్ దెన్ 0 ఉంటే నాకేంటిది, నేను ఇక్కడ ఒక స్టేట్మెంట్ ప్రింట్ చేయాలి. కానీ ప్రస్తుతానికి నేను ఏం ప్రింట్ చేయాలనుకుంటున్నానో నాకు అర్థం అవ్వట్లేదు. అంటే ప్రస్తుతానికి నేను ఏం ప్రింట్ చేయాలో నాకు తెలియట్లేదు. సో నేనేం చేశాను, నేను దాన్ని అలానే వదిలిపెట్టాను. నేను అది ఎంటర్ చేయకుండా నేను అలానే వదిలిపెట్టేశాను. వదిలిపెట్టేసి నెక్స్ట్ ఇఫ్ కండిషన్ తర్వాత నెక్స్ట్ ఇక్కడ ప్రింట్ పైథాన్ అని చెప్పి నేను ఎంటర్ చేస్తున్నాను. పైథాన్ అని చెప్పి నేను ఎంటర్ చేస్తున్నాను. సో ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏమొస్తుంది? వాట్ ద అవుట్పుట్ విల్ బి? ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది చెప్పండి. ఏమొస్తుంది? ఎందుకు ఎర్రర్ వస్తుంది? సో ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు సేవ్ చేసి రన్ చేస్తే నాకు అక్కడ ఎర్రర్ వచ్చింది ప్రింట్ దగ్గర. ఏంటి? ఎక్స్పెక్టెడ్ అనే ఇండెంటేషన్ బ్లాక్ ఆఫ్టర్ ఇఫ్ స్టేట్మెంట్. ఇఫ్ స్టేట్మెంట్ తర్వాత కంపల్సరీ నాకు ఇక్కడ ఇండెంటేషన్ బ్లాక్ అనేది యూజ్ చేయాలి. కానీ నేను అక్కడ యూజ్ చేయలేదు. నాకు అక్కడ ఏం యూజ్ చేయాలో ప్రస్తుతానికి తెలియదు, తర్వాత యూజ్ చేద్దాంలే అని చెప్పి దాన్ని అక్కడనే అది అలానే వదిలిపెట్టి నేను నెక్స్ట్ స్టేట్మెంట్ అనేది రాశాను. సో అలా నాకు ఇక్కడ ఇలా వచ్చింది. సో సరే, ఇప్పుడు నాకు ఏం రాయాలో తెలియదు కాబట్టి నేను ఇక్కడ ప్రింట్ అని చెప్పి రాశాను అనుకోండి. ఏం రాయాలో తెలియదు కాబట్టి ప్రస్తుతానికి ఇండెంటేషన్ ఉండాలి కదా అని చెప్పి ప్రింట్ అని చెప్పి రాశాను. సో ఇప్పుడు రాసి ఎగ్జిక్యూట్ చేస్తే చూడండి నాకు అవుట్పుట్ ఏమొస్తుంది. ఇప్పుడు ఎంటర్ అయిన నెంబర్ నేను 25 ఎంటర్ చేశాను. 25 అనేది గ్రేటర్ దెన్ 0నే కదా. సో ఇప్పుడు నాకు అవుట్పుట్ చూడండి ఏమొచ్చిందో, పైథాన్ అని చెప్పి ప్రింట్ అయింది. కానీ దానికన్నా ముందు నేనేంటిది ఏమి ప్రింట్ చేయాలనుకోలేదు, జస్ట్ కాబట్టి ప్రింట్ ఇండెంటేషన్ కోసం ప్రింట్ అని రాశాను. కానీ నాకు అక్కడ ఏమైంది, గ్యాప్ అనేది వచ్చింది, ఒక గ్యాప్. వి గాట్ ఎన్ గ్యాప్ బిట్వీన్ దిస్. సో ఈ గ్యాప్ ఎందుకు వచ్చింది? నువ్వు ఆ ప్రింట్ స్టేట్మెంట్ రాయడం వల్ల వచ్చింది. కానీ నువ్వు ఆ కండిషన్ బేస్ చేసుకొని అక్కడ ఏం స్టేట్మెంట్ ప్రింట్ చేయాలో నీకు అర్థం కావట్లేదు. సో అంటే నీకు ఇక్కడ ప్రస్తుతానికి అక్కడ దాన్ని అలానే వదిలిపెట్టాలి, తర్వాత దాన్ని చూసుకుందాం. కండిషన్ మళ్ళీ మర్చిపోతాను, ఫస్ట్ కండిషన్ రాసుకొని తర్వాత ఫర్దర్ గా వేరే ప్రోగ్రామ్ రాసినప్పుడు దాన్ని అక్కడ ఇంప్లిమెంట్ చేద్దాము అని అనుకున్నప్పుడు ప్రస్తుతానికి యాజ్ ఎ ప్లేస్ హోల్డర్ గా నేను అలానే ప్లేస్ చేయాలి అని అనుకున్నప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ ద ప్రింట్ రాయడం వల్ల నాకు ఏమైంది, మధ్యలో స్పేస్ అనేది వచ్చింది. అలా స్పేస్ కూడా రాకుండా నెక్స్ట్ స్టేట్మెంట్స్ నాకు అది ఎగ్జిక్యూట్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ మీ నీట్ యూజ్ అయిన పాస్ అనేది యూజ్ చేస్తాం. వెన్ యూ ఆర్ యూజింగ్ ఇన్ అ పాస్,
పాస్ అనేది ఒక ప్లేస్ హోల్డర్ లాగా. మీరు అక్కడ నువ్వు ఏమి మెన్షన్ చేయకపోయినా అక్కడ ఒకటి ఉంది అని చెప్పి, ఇక్కడ ఇండెంటేషన్ ఎర్రర్, నువ్వు ఇక్కడ పాస్ పెట్టావని చెప్పి ఎర్రర్ ఏం రాదు. సో ఇక్కడ ప్లేస్ హోల్డర్ లాగా వర్క్ అవుతుంది అనమాట. సో దీని వల్ల నీకు ఏంటిది, నెక్స్ట్ కోడ్ కి ప్రాబ్లం అవ్వదు. ఇప్పుడు నువ్వు 25 ఎంటర్ చేస్తే ఇంతకు ముందు పైథాన్ కి ఎంటర్ అయిన నెంబర్ కి మధ్యలో స్పేస్ వచ్చింది, ఇప్పుడు యు ఆర్ నాట్ గెటింగ్ ఎనీ స్పేస్. అక్కడ ఇఫ్ కండిషన్ చెక్ చేస్తుంది 25 అనేది, అని దాన్ని బేస్ చేసుకొని అక్కడ స్టేట్మెంట్ ఏం ప్రింట్ చేయట్లేదు. ఎందుకంటే అక్కడ నేను ఇలాంటి స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేయాలి అనుకోవట్లేదు ప్రస్తుతానికి. సో దాన్ని యాజ్ అ ప్లేస్ గా ఇప్పుడు ప్రస్తుతానికి పాస్ చేసి తర్వాత నేను ఎప్పుడుగా నాకు రిక్వైర్మెంట్ ఉంటే అప్పుడు చేసుకోవాలి అని అనుకున్నప్పుడు యూజ్ చేస్తాను. మీరు యాప్స్ డెవలప్ చేసినప్పుడు కూడా ప్రస్తుతానికి ఈ అప్డేట్స్ అనేది ఉండొద్దు, కానీ ఈ ఫర్దర్ ఫ్యూచర్ లో ఈ అప్డేట్స్ అనేది పెడతాము. ప్రస్తుతానికి దీన్ని హోల్డ్ చేద్దాం అని అనుకున్నప్పుడు ఆ కండిషన్ ఏం పెట్టాలనుకుంటాను ఆ కండిషన్ రాసి పెట్టి అక్కడ పాస్ అని చెప్పి పెడతారు. ప్రస్తుతానికి ఏదైనా అప్డేట్ చేసినప్పుడు ఆ అప్డేట్ లో దీని థింగ్ ని యాడ్ చేద్దాము, ఇది చేసినప్పుడు ఇది జరగాలి అని అన్నప్పుడు అప్పుడు నువ్వు అది అక్కడ మార్చేసి దాని థింగ్ అనేది రాసుకుంటావు అన్నమాట. ఓకేనా? సో అలాంటి కేసెస్లలో ఈ పాస్ అనేది యూజ్ చేస్తాను. అర్థమైందా? ఈ పాస్ అనేది సింపుల్ గా నువ్వు ఏదైనా స్టెప్ ప్రస్తుతానికి నువ్వు దాన్ని హోల్డ్ చేసి పెట్టుకొని తర్వాత ఫర్దర్ గా ఎప్పుడైనా యూజ్ చేసుకోవడానికి పాస్. అంటే ఫర్దర్ గా నువ్వు ఈ ప్రోగ్రామ్ రాసి ఒక 1 year అయిపోయింది, ఇప్పుడు నువ్వు ప్రస్తుతానికి ఇప్పుడు మళ్ళీ చేంజెస్ చేసుకోవాలనుకుంటున్నావు. కండిషన్ నీకు అక్కడ కండిషన్, ఇప్పుడు నువ్వు కండిషన్ రాకపోతే 1 year తర్వాత కండిషన్ గుర్తున్నది కదా, అలా అని చెప్పి నువ్వు కండిషన్ రాసుకున్నావు. ఆ కండిషన్ చూడగానే ఓకే నేను ఈ కండిషన్ కి ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి ఈ స్టేట్మెంట్ పెట్టుకోవాలనుకుంటే అప్పుడు నువ్వు ఆ ప్రోగ్రామ్ లో పాస్ తీసేసి నువ్వు ఏం పెట్టాలనుకుంటున్నావు ఆ థింగ్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా? సో అలా పెట్టుకోవడానికి ఈ పాస్ అనేది యూజ్ అవుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ బ్రాంచింగ్ స్టేట్మెంట్ అండ్ దిస్ ఈజ్ అబౌట్ కంట్రోల్ స్టేట్మెంట్స్. కంట్రోల్ స్టేట్మెంట్ ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసింది అబౌట్ కంట్రోల్ స్టేట్మెంట్స్ గురించి. అండ్ నెక్స్ట్ క్లాస్ లో ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్ కి రిలేటెడ్ గా ఇంటర్వ్యూ బేస్డ్ కొన్ని ప్రోగ్రామ్స్ అనేవి చెప్తాను. ఓకేనా? సో ఒక 2-3 డేస్ వరకు లెట్ మీ డిస్కస్ అబౌట్ దాట్ ప్రోగ్రామ్స్ డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఇక్కడి వరకు మీ కంట్రోల్ ఫ్లోస్ లాస్ట్ క్లాసెస్ నుంచి ఏవైతే ఉన్నాయో అవి ఒకసారి రివైజ్ చేయండి. ఇఫ్ ఎలా యూజ్ చేస్తారు, ఇఫ్ ఎల్స్ ఎలా యూజ్ చేస్తారు, నెక్స్ట్ ఇఫ్, వైల్ లూప్, ఫర్ లూప్, బ్రేక్, కంటిన్యూ, పాస్, ఇవన్నీ కూడా చెక్ ఇట్ వన్స్. సో వీటన్నిటికి రిలేటెడ్ గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అనేవి రేపటి నుంచి చదువు. ఓకేనా? సో అవి చేస్తేనే వస్తుంది. సో బట్టి పట్టకండి. నేను వన్ ఆఫ్ ది వేలో చెప్తాను, అదే వే ఇస్ నాట్ అన్ అ వే. యూ కెన్ ట్రై ఇట్ అన్ అనదర్ వే ఆల్సో. ఇదే వేనే చేయాలి అని లేదు. నేను ఒక వేలో చెప్తాను, ఇదే ప్రోగ్రామ్ ఇలానే చేయాలి ఇంకా వేరే చేయొద్దు అని లేదు. యూ కెన్ ట్రై, ఇఫ్ యూ ట్రై ఇట్ యూ విల్ గెట్ ఇన్ అనదర్ వే ఆల్సో దట్ ప్రోగ్రామ్. ఓకేనా? సో ఒక ప్రోగ్రామ్ కి ఒకటే వే ఉండదు, దే హ్యావ్ ఎ లాట్ ఆఫ్ వేస్ ఉంటాయి. అందులో ఏ వేలో ఉన్నా చేయొచ్చు. ఇక్కడ వరకు బి పర్ఫెక్ట్ గా నేర్చుకోండి. సో దిస్ ఇస్ ద క్లాస్ ఫర్ టుడే. విల్ కంటిన్యూ ఆన్ ద నెక్స్ట్ క్లాస్.